హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. మై సెల్ఫ్ సుధీర్ కుమార్. ఫ్రెండ్స్, మనము ఆల్రెడీ ఇప్పటి వరకు తెలంగాణలో మనకి తెలంగాణకు సంబంధించి గ్రూప్ 1 కానీ, అలాగే ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ వేరియస్ ఎగ్జామ్స్ జరిగాయి. సో అవి ఓన్లీ ప్రిలిమ్స్ వరకే జరిగాయి. సో మీరు ఆ క్వశ్చన్ పేపర్స్లో కనుక గమనించినట్లయితే మనకి ఏమర్థమైందండి, చాలా మట్టుకు కూడా మనకి కరెంట్ అఫైర్స్ అనేవి కీ రోల్ చేశాయి. దాదాపుగా ఒకనొక దశలో గ్రూప్ 1లో అయితే 20 నుంచి 30 క్వశ్చన్స్ అంటే కరెంట్ అఫైర్స్తో అని ఎగ్జాక్ట్ కరెంట్ అఫైర్స్ అని కాకుండా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్సే దాదాపుగా 30 క్వశ్చన్స్ వరకు రావడం జరిగింది. సో కరెంట్ అఫైర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఇప్పటికైనా అర్థం చేసుకోండి. సో చాలామంది డైలీ కరెంట్ అఫైర్స్ చదవాలంటే ఇబ్బంది పడతారు. సో అందుకని చెప్పేసి మేము ఏం చేసామంటే ఆ వీక్లో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉంటాయో ఆ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుందన్నమాట ఈ సెషన్లో. సో ఇప్పుడు ఏంటి అంటే కొంతమంది జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, జాబ్ చేస్తూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, కొంతమందికి ఇప్పుడే ఫ్రెషర్స్గా వచ్చి కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకున్న టైం బీయింగ్లో డైలీ కరెంట్ అఫైర్స్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి మేము ఏం చేసాం, ఓన్లీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మాత్రమే ఈ వీక్లీ ఓరియంటెడ్ సెషన్లో మేము డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈరోజు కనుక ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ఏంటండి, 2 ఫింగర్ టెస్ట్ అనేది మనకు న్యూస్లో ఉంది. 2 ఫింగర్ టెస్ట్ అనేది యాక్చువల్గా రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్లో ఏమని చెప్పిందంటే 2 ఫింగర్ టెస్ట్ అనేది బ్యాన్ చేయండి, అవసరం లేదు దీన్ని. అంటే ఇది మెయిన్గా 2 ఫింగర్ టెస్ట్ అనేది దేనికి చేస్తారంటే రేప్ విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో ఆ రేప్ విక్టిమ్స్కి అంటే రేప్ అనేది సెక్షువల్ ఇంటర్కోర్స్ జరిగిందా లేదా అని టెస్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ 2 ఫింగర్ టెస్ట్ అనేది సాంప్రదాయబద్ధంగా చేస్తూ వస్తున్నారన్నమాట. సో దాంట్లో భాగంగా వజైనల్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది ఈ 2 ఫింగర్ టెస్ట్ను ఉపయోగించుకొని. సో ఇది సైంటిఫిక్ మెథడ్ కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది. అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమని చెప్తుంది, దీనికంటూ అంటే రేప్ విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకంటూ సెక్షువల్ ఇంటర్కోర్స్ టెస్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ 2 ఫింగర్ టెస్ట్ని చేయకండి, దీనికంటూ ఒక స్పెషల్ సైంటిఫిక్ టూల్స్ని డెవలప్ చేయండి, వాటినే వాడండి అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో ఈ జడ్జిమెంట్లో భాగంగా సుప్రీంకోర్టు ఏమని చెప్తుంది అంటే ఫౌండ్ గిల్టీ ఆఫ్ మిస్కండక్ట్ అని చెప్పేసి కూడా చెప్తుంది అనమాట. అంటే రేప్ విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సెక్షువల్ ఇంటర్కోర్స్ జరిగిందా లేదా అని టెస్ట్ చేసే పరిణామ క్రమంలో ఈ 2 ఫింగర్ టెస్ట్ అనేది అన్సైంటిఫిక్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, నో సైంటిఫిక్ బేసిస్ అని చెప్పింది. అలాగే ఇంకేం చెప్తుంది కోర్టు, ఇంకేం ఆర్డర్ ఇచ్చింది అంటే రిమూవ్డ్ ఫ్రమ్ ది సిలబస్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి కూడా ఈ 2 ఫింగర్ టెస్ట్ అనేది తీసివేయండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇది ఇంపార్టెంట్ టాపిక్, అంటే న్యూస్లో ఉంది కాబట్టి ఇలా కరెంట్ అఫైర్స్కి వచ్చింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హరిత్ ఆయకర్ ఇనిషియేటివ్ అనేది ఏం లేదండి, హరియాలీ అచీవ్మెంట్ రిజల్యూషన్ బై ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు హరిత్ ఆయకర్ ఇనిషియేటివ్ అనేది తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ హరిత్ ఆయకర్ ఇనిషియేటివ్లో భాగంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ బిల్డింగ్ ప్రాంతాల్లో పరిసర ప్రాంతాల్లో ఏం చేస్తారంటే ట్రీ కవర్ని అనేది పెంచడం జరుగుతుంది అనమాట. అంటే మైక్రో ఫారెస్ట్ మియావాకీ మెథడ్ను ఉపయోగించుకొని ఈ ఇన్కమ్ ట్యాక్స్ బిల్డింగ్స్లలో అలాగే ఇంకా ఇతరత్ర ఏరియాస్లలో మియావాకీ మెథడ్ను ఉపయోగించుకొని మైక్రో ఫారెస్ట్ని పెంచడం జరుగుతుంది అనమాట. దీనివల్ల ఏంటి, గ్రీనరీ అనేది సిటీస్లో ఎస్పెషల్లీ ఇన్కమ్ ట్యాక్స్ బిల్డింగ్స్ అనేవి ఎక్కువగా ఎక్కడ ఉంటాయి, మేజర్గా సిటీస్లో ఉంటాయి అన్నమాట. సో సిటీస్లో ఈ గ్రీనరీ అనేది పెంచడానికి అని చెప్పేసి దోహదపడుతుంది అనమాట. ఇది అంటే యాక్చువల్లీ ఏంటి, హరిత్ ఆయకర్ ఇనిషియేటివ్ అనేది ఏ రోజున తీసుకొచ్చారు అంటే నేషనల్ యూనిటీ డే అనేది మనం అక్టోబర్ 31 జరుపుకుంటాం అన్నమాట. సో ఈ అక్టోబర్ 31 నేషనల్ యూనిటీ డేను సెలబ్రేట్ చేసే క్రమంలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ కింద ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే ఈ హరిత్ ఆయకర్ ఇనిషియేటివ్ అనేది తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగా ఫస్ట్ మైక్రో ఫారెస్ట్ అనేది ఎక్కడ డెవలప్ చేస్తున్నారు అంటే అత్తారి బార్డర్, ఎక్కడ మనకు పంజాబ్లో ఉన్నటువంటి అత్తారి బార్డర్ ఏదైతే ఉందో అక్కడ ఫస్ట్ సచ్ మైక్రో ఫారెస్ట్ అనేది డెవలప్ చేయడం కోసం అని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఫస్ట్ టైం తీసుకొని వచ్చిందనమాట. ఓకే, ఎక్కడ ఉంది అత్తారి బార్డర్ అనేది ఇంపార్టెంట్, అది ఎక్కడ ఉంది పంజాబ్లో ఫస్ట్ టైం అక్కడ ఈ మైక్రో ఫారెస్ట్ అనేది డెవలప్ చేస్తున్నారు. అలాగే ఏ డిపార్ట్మెంటు అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ కింద ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు ఈ హరిత్ ఆయకర్ ఇనిషియేటివ్ అనేది తీసుకురావడం జరిగింది. ఏ రోజున అంటే నేషనల్ యూనిటీ డే రోజున తీసుకురావడం జరిగింది అనమాట. దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంది అని
అడిగితే కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ బిల్డింగ్స్లలో మనకి మైక్రో ఫారెస్ట్ అనేది మియావాకి మెథడ్లో పెంచాలి, గ్రీనరీ అనేది సిటీస్లో గ్రీనరీ అనేది పెంచాలన్న ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసుకున్నట్లయితే మనకి అసిక్లోఫినాక్ అనేది న్యూస్లో ఉంది. అసిక్లోఫినాక్ అనేది ఒక డ్రగ్ అండి. అసిక్లోఫినాక్ అనేది ఏం చేస్తుందంటే మెయిన్గా వచ్చేసి ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏమని చెప్తుంది, ఈ అసిక్లోఫినాక్ అనే డ్రగ్ని బ్యాన్ చేయండి. ఎందుకు అంటే ఇది తీసుకున్నాక మెటబాలైజ్ అయ్యి తొందరగా డైక్లోఫినాక్గా మారుతుంది. దీనివల్ల వాటర్ బఫెలోస్ ఏవైతే ఉంటాయో వాటర్ బఫెలోస్ అనేది తొందరగా చనిపోవడం జరుగుతుంది డైక్లోఫినాక్గా మారడం వల్ల. ఏంటి అసిక్లోఫినాక్ అనేది మెటబాలైజ్ అయ్యి ఇమీడియట్గా డైక్లోఫినాక్గా మారడం జరుగుతుంది అనమాట. ఈ మారడం వల్ల ఏమవుతుందంటే వాటర్ బఫెలోస్ ఏవైతే ఉన్నాయో అవి తొందరగా చనిపోవడం జరుగుతుంది. ఎందుకు డైక్లోఫినాక్ కూడా ఎందుకు అంటే మనకు ఆల్రెడీ తెలుసు డైక్లోఫినాక్ అనేది మనం క్యాటిల్లో ఇవ్వడం వల్ల అవి చనిపోయినాక వాటి శవాలను వల్చర్స్ తినేవి కదా. సో ఆ కాస్కేర్స్ని వల్చర్స్ తినడం వల్ల వల్చర్స్ అనేవి అంతరించడం జరిగిందనమాట. దాదాపుగా ఏషియాలో ఉన్నటువంటి 99% ఆఫ్ ది వల్చర్స్ అంతరించిపోవడానికి గల మెయిన్ కారణం ఏంటి అంటే ఈ డైక్లోఫినాక్ అనే డ్రగ్ అన్నమాట. సో అదే బాటలో ఈ అసిక్లోఫినాక్ అనేది ఈ వాటర్ బఫెస్లో ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మీరు బ్యాన్ చేయండి అని చెప్పేసి ఏ ఇన్స్టిట్యూట్ చెప్తుంది, ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు చెప్పడం జరిగిందన్నమాట. దీంట్లో భాగంగానే మనం ఒకసారి యాక్చువల్గా ఈ డైక్లోఫినాక్ అనేది ఏంటి మెయిన్గా వచ్చేసి నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అన్నమాట. దీనివల్ల మనకి క్యాటిల్ వరకు బాగానే ఉంటుంది. ఆ క్యాటిల్ చనిపోయాక వల్చర్స్ అనేటి ఆ క్యాటిల్ శవాలను తింటాయి కాబట్టి ఆ తినడం వల్ల ఏమవుతుంది వాటిలో ఉన్నటువంటి కెమికల్ ప్రాసెస్ వల్ల వల్చర్స్ చనిపోవడం జరిగిందనమాట డ్రాస్టిక్గా. సో దీనివల్ల ఏంది, సో మెయిన్గా 2006లో డైక్లోఫినాక్ అనేది కూడా బ్యాన్ చేయడం జరిగింది. దీన్ని ఫైండ్ అవుట్ చేసి వల్చర్స్ను ప్రొటెక్షన్ చేసే ప్రాసెస్లో ఈ డైక్లోఫినాక్ అనే డ్రగ్ని క్యాటిల్లో ఇవ్వద్దు అని చెప్పేసి 2006లో బ్యాన్ చేయడం జరిగిందనమాట. సో దాని విధంగానే ఈ అసిక్లోఫినాక్ను కూడా బ్యాన్ చేయండి అని చెప్పేసి ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్తున్నారనమాట. సో దీంట్లో వల్చర్ యాక్షన్ ప్లాన్ 2020-25 అనేది కూడా తీసుకురావడం జరిగింది. ఎస్పెషల్లీ డైక్లోఫినాక్ డ్రగ్ వల్ల వల్చర్స్ అంతరించిపోతున్నాయి కదా, దాన్ని ప్రొటెక్షన్ చేయడం కోసం అని చెప్పేసి వల్చర్స్ యాక్షన్ ప్లాన్ 2020 నుంచి 25 మధ్యలో ఒక 5 years యాక్షన్ ప్లాన్ తీసుకొచ్చారు. దీంట్లో భాగంగా ఏదైతే ఈ మెయిన్గా నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని బ్యాన్ చేయండి క్యాటిల్కి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకు క్యాటిల్లో ఇవి వాడడం వల్ల క్యాటిల్ చనిపోయాక ఆ క్యాటిల్ యొక్క ఏదైతే శవం ఉంటుందో దాన్ని వల్చర్స్ తింటాయి. వల్చర్స్ తినడం వల్ల వల్చర్స్లో ఈ మెటబాలిజం అనేది కోల్పోయి కెమికల్ రియాక్షన్ జరగడం వల్ల వాటి యొక్క నాడీ వ్యవస్థ అనేది ప్రాపర్గా పనిచేయక చనిపోవడం జరుగుతుంది అన్నమాట వల్చర్స్ అనేది. సో ఈ విధంగా 99% అప్ టు 99% వరకు చనిపోయినటువంటి వల్చర్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్గా ఈ డైక్లోఫినాక్ డ్రగ్ వల్లనే చనిపోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసుకున్నట్లయితే వరల్డ్ సిటీస్ డే అనేది న్యూస్లో ఉందండి. వరల్డ్ సిటీస్ డే అనేది మనం 31 అక్టోబర్ రోజున సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వారు 2014లో 31 అక్టోబర్ని వరల్డ్ సిటీస్ డేగా సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పేసి ఒక రెజల్యూషన్ పాస్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఈ మెయిన్గా వరల్డ్ సిటీస్ని డేని ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి అంటే ఆల్ ఓవర్ వరల్డ్లో అర్బన్ పాపులేషన్ పరంగా అంటే అర్బన్స్లో మెయిన్గా అర్బన్ సిటీస్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటికి గల సొల్యూషన్స్. ఇప్పుడు సపోజ్ ఇండియా ఉంది, ఇండియాలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అర్బన్స్కి సంబంధించి అర్బనైజేషన్కి సంబంధించి అలాంటి వాటికి ఆ ప్రాబ్లమ్స్కి మనం ఆల్రెడీ సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేసి ఉంటాం. అలాగే బ్రెజిల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి ఇంటర్ ఎక్స్చేంజ్ అంటే ప్రాబ్లమ్స్ వాటి సొల్యూషన్స్ని ఇంటర్ ఎక్స్చేంజ్ చేసుకోవడము ప్లస్ అలాగే కామన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఆ కామన్ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఏకతాటిపైకి తీసుకురావడం కోసం అని చెప్పేసి ఈ వరల్డ్ సిటీస్ డేని గుర్తించడం జరిగింది. అది ఎప్పుడు అండి, అక్టోబర్ 31 రోజున. ఓకే, అక్టోబర్ 31 డేనా. ఓకే, అలాగే మనకేంటి ఈ ఇయర్ థీమ్ ఏంటి అంటే ప్రతి డేకి ప్రతి ఈవెంట్కి కూడా ఒక థీమ్ అనేది ఇంపార్టెంట్. సో అదేంటి, యాక్ట్ లోకల్ టు గో గ్లోబల్. ఏంటి ఈ ఇయర్ థీమ్ 2022 వరల్డ్ సిటీస్ డే థీమ్ ఏంటి అంటే యాక్ట్ లోకల్ టు గో గ్లోబల్. ఓకే, ఇప్పుడు ఏంటి మెయిన్గా వరల్డ్ సిటీస్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి గల మెయిన్ కారణం ఏంటి అంటే మెయిన్గా ఇంటర్నేషనల్ కమ్యూనిటీస్ ఇంట్రెస్ట్ ఆన్ గ్లోబల్ అర్బనైజేషన్. సింపుల్గా అదే చెప్పాను కానీ ఇందాకే ఏంటి మొత్తం అర్బనైజేషన్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కానీ సైంటిఫిక్ మెథడ్స్ కానీ వాటికి ఉన్నటువంటి సొల్యూషన్స్ని ఇంటర్ ఎక్స్చేంజ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి వరల్డ్లో ఉన్నటువంటి దేశాలన్నీ అర్బనైజేషన్లో ఉన్న
ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావడం కోసం అని చెప్పేసి ఈ వరల్డ్ సిటీస్ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఏ రోజున October 31st డేన. మనకు October 31st డే అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రోజే నేషనల్ యూనిటీ డే కూడా ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 2022 అనేది సెలబ్రేట్ చేయడం జరిగింది. విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అనేది 2022 అనేది సెలబ్రేట్ చేయడం జరిగింది. అది ఏ రోజు నుండి అంటే October 31st నుంచి November 6th మధ్యలో, October 31st నుంచి November 6th మధ్యలో ఈ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అనేది సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వారు సెలబ్రేట్ చేయడం జరిగింది అనమాట. మెయిన్గా October 31st డేన అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినం ఉంది కదండి, ఆ జన్మదినాన్ని పురస్కరించుకొని చెప్పేసి మెయిన్గా ఈ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, October 31st డేన. సో మెయిన్గా ఏంటి, కరప్షన్కి సంబంధించినటువంటి అవేర్నెస్ ఎలా తీసుకురావాలి ప్రజల్లో అని చెప్పేసి ఈ వీక్ అంతా కూడా అంటే October 31st నుంచి November 6 వరకు వేరియస్ ఇనిషియేటివ్స్ అంటే వేరియస్ ప్రోగ్రామ్స్ అక్రాస్ ది నేషన్ కండక్ట్ చేస్తూ ఉంటారన్నమాట. ఓకే, ప్రజలలోకి ఈ కరప్షన్కి సంబంధించి ఎలాంటివి చేయాలి అంటే అగైనెస్ట్గా కరప్షన్కి ఎలా ఫైట్ చేయాలి అని చెప్పేసి ఈ వీక్లో చాలా మటుకి ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. దీంట్లో భాగంగా ఈ ఇయర్ థీమ్ చెప్పాను కదా ఇందాక, ప్రతి ఈవెంట్కి థీమ్ అనేది ఉంటుంది, ప్రతి వీక్కి థీమ్ అనేది ఉంటుంది. సో కరప్షన్ ఫ్రీ ఇండియా ఫర్ ఏ డెవలప్మెంట్ నేషన్ అని చెప్పేసి ఈ ఇయర్ థీమ్ 2022 సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నిర్వహించినటువంటి విజిలెన్స్ అవేర్నెస్ వీక్ గాను October 31st నుంచి November 6 మధ్యలో జరిగినటువంటి ఈ విజిలెన్స్ అవేర్నెస్ వీక్లో ఉన్నటువంటి థీమ్ ఏంటి అని కనుక అడిగితే కరప్షన్ ఫ్రీ ఇండియా ఫర్ ఏ డెవలప్డ్ నేషన్. ఓకే, డెవలప్డ్ నేషన్ అనేది ఉంటుంది. ఓకే, సో అలాగే అంటే ఈ అవేర్నెస్ వీక్లో భాగంగా మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏం చేశారు అంటే కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్ని, ఒక కంప్లైంట్ మేనేజ్మెంట్ పోర్టల్ సిస్టమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏదైతే ఉందో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వారు రూపొందించినటువంటి సెంట్రల్ కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ పోర్టల్ ద్వారా ఏంటి అంటే సిటిజన్స్ ఎవరైతే కరప్షన్కి అగైనెస్ట్గా కంప్లైంట్ చేస్తారో వారి యొక్క కంప్లైంట్ను ట్రాక్ చేసుకోవడానికి వీలు ఉంటుంది అన్నమాట. ఇంతకుముందు అలాంటి వీలు లేదు. సో ఇప్పుడు ఏంది, ఈ కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్ ద్వారా కంప్లైంట్కి సంబంధించినటువంటి ట్రాకింగ్ అంటే అది ఏ స్టేజ్లో ఉంది అనేది తెలుసుకోవడం కోసమని ఈ కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏది సెంట్రల్ విజిలెన్స్ వీక్ అవేర్నెస్ వీక్లో భాగంగానే ఎథిక్స్ అండ్ గుడ్ ప్రాక్టీసెస్ అనే ఒక బుక్ కూడా లాంచ్ చేయడం జరిగింది. ఎవరండి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఓకే, ఎథిక్స్ అండ్ గుడ్ ప్రాక్టీసెస్. దీంట్లో ఏంటి, వేరియస్ కంపైలేషన్ అంటే గుడ్ ప్రాక్టీసెస్ ఇప్పటి వరకు అగైనెస్ట్ కరప్షన్కు సంబంధించినటువంటి ఎలాంటి గుడ్ ప్రాక్టీసెస్ చేశారు అని చెప్పేసి అనే కొన్ని ప్రాక్టికల్ ఈవెంట్స్ ఉంటాయి కదా, ఆ ప్రాక్టికల్ ఈవెంట్స్ అనేటివి ఈ దీంట్లో పొందుపరచడం జరిగింది. అలాగే విచ్ ఐ వాణి అనే స్పెషల్ ఇష్యూ ఆన్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పైన ఉన్నటువంటి విజ్ ఐ వాణి అనే ఒక దాని గురించి కూడా ఏది గుడ్ ఎథిక్స్ అండ్ గుడ్ ప్రాక్టీసెస్లో అనే బుక్లో పొందుపరచడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇండియా వాటర్ వీక్ 2022. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, వరల్డ్ వాటర్ వీక్ వేరు, ఇండియా వాటర్ వీక్ వేరు. సో జాగ్రత్తగా గమనించండి. ఇండియా వాటర్ వీక్ అనేది న్యూస్లో ఉంది. ఇది ఎప్పటి నుంచి అండి, 1st November నుంచి 5th November మధ్యలో సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. 2022 ఇండియా వాటర్ వీక్ అనేది 1st November నుంచి 5th November 2022 మధ్యలో సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇది ఏ డిపార్ట్మెంట్ వారు, ఏ మినిస్ట్రీ వారు సెలబ్రేట్ చేస్తారు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా రిజర్వనేషన్ ఏదైతే ఉందో అంటే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి వారు ఈ ఇండియా వాటర్ వీక్ అనేది సెలబ్రేట్ చేయడం జరిగింది. ఇది ఎన్నో ఎడిషన్ అంటే 7th ఎడిషన్ అండి. 7th ఎడిషన్కి సంబంధించినటువంటి ఇండియా వాటర్ వీక్ అనేది సెలబ్రేట్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే నేషనల్ క్యాపిటల్ రీజన్ అయినటువంటి న్యూఢిల్లీలో, గ్రేటర్ నోయిడాలో ఈ 1st November నుంచి 5th November మధ్యలో ఈ నేషనల్ వాటర్ వీక్ని సెలబ్రేట్ చేయడం జరిగింది. ఓకే, ఏ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. అలాగే ఏ డిపార్ట్మెంట్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా రిజర్వనేషన్. ఓకే, అలాగే థీమ్ మళ్ళీ చెప్తున్నాను, థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టేట్మెంట్ ఓరియంటెడ్లో కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తారు అంటే థీమ్ అనేది ఈ ఇయర్ది కాకుండా లాస్ట్ ఇయర్ది అంటే 2022 థీమ్ అని చెప్పేసి లాస్ట్ ఇయర్ ఇచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ కరెక్ట్ అనే ఛాన్సెస్ ఉంటాయి. ఆల్రెడీ మనకు ఎక్స్పీరియన్స్ ఉంది, Group 1 ఎగ్జామ్లో చాలా క్లియర్గా ఇలాంటి ట్యాకిల్ క్వశ్చన్స్ చాలా ఇచ్చాడు. సో అందుకని చెప్పేసి ఇలాంటి చాలా ఫోకస్డ్గా ఉండాలన్నమాట. ఓకే, ఏంటి విత్ ది థీమ్ ఆఫ్ ది వాటర్ సెక్యూరిటీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ ఈక్విటీ, వాటర్ సెక్యూరిటీ
ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ ఈక్విటీ అనే థీమ్తోని ఇండియా వాటర్ వీక్ అనేది 2022 గాను November 1 నుంచి November 5 మధ్యలో సెలబ్రేట్ చేయడం జరిగిందన్నమాట మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి ఆధ్వర్యంలో. సో ఇప్పుడు నేను ఇందాక చెప్పాను విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అనే దానిలో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. రామప్ప టెంపుల్కి సంబంధించి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనేది వరల్డ్ హెరిటేజ్ సైట్కి సంబంధించి మనకి న్యూస్లో ఉంది. అక్కడ ఏమన్నాడు 2020 అని 2021 సంథింగ్ అన్నాడు. అది ఏంటి ఆ థీమ్ అనేది ఆ ఇయర్ అనేది తప్పనమాట. సో ఆ విధంగా చేసుకోవాలన్నమాట. మనం ఇప్పుడు కరెంట్ అఫైర్స్ చదువుతున్న టైంలో ఇలా ఇంటర్లింకింగ్ చేసుకోవాలి మెయిన్గా. ఓకే, అంటే క్వశ్చన్ ఈ విధంగా అడిగే ఛాన్సెస్ ఉంటాయని ఒక ఇమాజినేషన్లో కూడా చదివితే మనకి ఈజీగా గుర్తుంటుంది. ఓకే, సో థీమ్ ఏంటండి వాటర్ సెక్యూరిటీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ ఈక్విటీ. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ఆల్రెడీ చెప్పాను నేషనల్ యూనిటీ డే. నేషనల్ యూనిటీ డే October 31 డేన మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫస్ట్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ సెంట్రల్ హోమ్ మినిస్టర్ మనకిగా పనిచేసినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని నేషనల్ యూనిటీ డేని 2014 నుంచి జాగ్రత్తగా గమనించండి 2014 నుంచి సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ నేషనల్ యూనిటీ డేని కూడా సపోజ్ స్టేట్మెంట్లో నేషనల్ యూనిటీ డేని మనం 2016 నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నామని అన్నాను అనుకోండి, అది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. ఎందుకు అంటే 2014 నుంచి దీన్ని చేసుకుంటున్నాం. ఎప్పుడు October 31 డేన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నేషనల్ యూనిటీ డేని రాష్ట్రీయ ఏకతా దివస్ రిలేటెడ్ ఈవెంట్స్ అనేటివి కూడా ఈ నేషనల్ యూనిటీ డే రోజే జరుగుతాయి అన్నమాట. ఏ ఈవెంట్స్ అండి రాష్ట్రీయ ఏకతా దివాస్ రిలేటెడ్. ఎందుకు మెయిన్గా మనకు తెలుసు దాదాపుగా స్వతంత్రం వచ్చే టైంకి అంటే 1947 August 15 టైంకి మనకు 500కు పైగా సంస్థానాలు ఉండేవి. ప్రిన్సెస్ స్టేట్స్ అనే వాటిని అన్నీ కూడా దేశంలో విలీనం చేయడానికి గల ముఖ్య కారణం అంటే ముఖ్యంగా దోహదపడింది ఎవరు అంటే మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అన్నమాట. ఓకే, నేషనల్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనేది కూడా వీరిది మన గుజరాత్లో ఉందని తెలుసు. సో ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని నేషనల్ యూనిటీ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే తెరాయ్ ఎలిఫెంట్ రిజర్వ్ అనేది న్యూస్లో ఉంది. తెరాయ్ ఎలిఫెంట్ రిజర్వ్ అంటే ఏం లేదండి, తెరాయ్ ఎలిఫెంట్ రిజర్వ్ని కొత్తగా ప్రకటించడం జరిగింది ఎలిఫెంట్ రిజర్వ్గా. ఓకే, ఇది ఎక్కడ ఉంది అంటే దుధువా పిలిభిత్ రీజియన్ ఏదైతే ఉందో దుధువా పిలిభిత్ రీజియన్ ఇది ఎక్కడ ఉత్తరప్రదేశ్లో ఉందండి. ఈ దుధువా పిలిభిత్ రీజియన్ అనేది ఉత్తరప్రదేశ్లో లొకేట్ అయి ఉంది. సో ఈ దుధువా పిలిభిత్ రీజియన్ని తెరాయ్ ఎలిఫెంట్ రిజర్వ్గా ప్రకటించడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ వారు కొత్తగా ఎలిఫెంట్ రిజర్వ్ను ప్రకటించడం జరిగిందనమాట. సో మెయిన్గా ఎలిఫెంట్ రిజర్వ్స్ని ఆల్రెడీ మనకు తెలుసు ప్రాజెక్ట్ టైగర్ కింద మనం టైగర్ రిజర్వ్స్ని ప్రకటిస్తున్నాం. అదేవిధంగా ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కింద కూడా ఈ ఎలిఫెంట్ రిజర్వ్స్ అనేటివి మనం ప్రకటించడం జరుగుతుందన్నమాట. ఓకే, సో అలాగే ఈ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది కంప్లీట్గా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. ఓకే, లాంచ్డ్ ఇన్ 1992లో దీన్ని అప్పటి నుంచి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది తీసుకురావడం జరిగింది. సో దీంట్లో భాగంగానే మనం ఎలిఫెంట్ రిజర్వ్స్ని అంటే మెయిన్గా ఎలిఫెంట్ కారిడార్స్ని ఎలిఫెంట్ రిజర్వ్స్ని గుర్తించి మ్యాన్ అండ్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ కాకుండా ఈ మెయిన్గా ఈ ఎలిఫెంట్ రిజర్వ్స్ని ప్రకటించడం జరుగుతుంది అనమాట. అంటే ఎలిఫెంట్స్ మనకి ఇవి నేషనల్ హెరిటేజ్ యానిమల్ అనమాట. ఏంటి ఎలిఫెంట్స్ కూడా నేషనల్ హెరిటేజ్ యానిమల్ కాబట్టి దీంట్లో భాగంగా వీటిని కాపాడాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి వాటికి సంబంధించి అవి మెయిన్గా ఎక్కడైతే లొకేట్ అయి ఉంటాయో ఆ రీజియన్ని ఎలిఫెంట్ రిజర్వ్ కింద ప్రకటించడం జరుగుతుంది అనమాట అండర్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కింద. ఓకే, 1992లో ఈ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది తీసుకురావడం జరిగింది. అలాగే తమిళనాడులో ప్లస్ తమిళనాడులో మరియు అస్సాంలో కూడా ఎక్కువగా అంటే ఈచ్ అస్సాంలో 5 అలాగే తమిళనాడులో కూడా 5 చొప్పున ఎలిఫెంట్ రిజర్వ్స్ అనేవి హైయెస్ట్గా ఉన్నాయన్నమాట. సో ఈ తెరాయ్ ఎలిఫెంట్ రిజర్వ్ కంటే ముందు మనకి ఏమేమి ఉన్నాయంటే లెమ్రు ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి లెమ్రు ఎలిఫెంట్ రిజర్వ్ను ప్రకటించడం జరిగింది. అలాగే అగస్తమలై తమిళనాడు ఎలిఫెంట్ రిజర్వ్ని కూడా ప్రకటించడం జరిగిందన్నమాట. అంటే ఇది తెరాయ్ ఎలిఫెంట్ రిజర్వ్ కంటే ముందు ఈ 2 ఎలిఫెంట్ రిజర్వ్స్ని ప్రకటించడం జరిగింది. అలాగే మనకి ఆసియాటిక్ ఎలిఫెంట్ మన మెయిన్గా ఇండియాలో ఉన్నటువంటిది ఎలిఫెంట్ ఏంటి అండి ఏషియాటిక్ ఎలిఫెంట్ అనమాట. అలాగే ఆఫ్రికన్ ఎలిఫెంట్ అనేది డిఫరెంట్. ఓకే, సో ఈ ఏషియాటిక్ ఎలిఫెంట్ అనేది IUCN కేటగిరీ అనేది మనకు తెలుసు. అంటే వేరియస్ స్పీసీస్ ఏవైతే ఉంటాయో జంతుజాలాలు కానీ పక్షులు కానీ వృక్షాలు కానీ కొన్ని రెడ్ లిస్ట్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది IUCN. దాంట్లో వల్నరబుల్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఎక్స్టెంట్ అని చెప్పేసి పేర్కొనడం జరుగుతుంది అన్నమాట ఆ రెడ్ డాటా బుక్లో. దాంట్లో భాగంగా
IUCN రెడ్ లిస్ట్ బుక్లో ఏముందంటే ఎండేంజర్డ్ కేటగిరీలో ఉంది. అలాగే మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ఉంది కదా, దాంట్లో అపెండిక్స్ 1లో ఉంది, ఇది షెడ్యూల్ 1లో ఉంది. అలాగే సైట్స్ అనేది కన్వెన్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఎండేంజర్ స్పీసీస్ ఏదైతే ఉంటుందో దాంట్లో భాగంగా అపెండిక్స్ 1లో ఉంది. ఏది ఏషియాటిక్ ఎలిఫెంట్ అనేది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దీన్ని మనం నేషనల్ హెరిటేజ్ యానిమల్గా గుర్తించడం కూడా జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే వన్ నేషన్ వన్ ITR ఫామ్ అంటున్నాడు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటండి, వన్ నేషన్ వన్ ITR ఫామ్ అంటున్నాడు. ITR ఫామ్ అంటే ఏం లేదండి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫామ్ అండి ఇది. ఓకే, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ వారు ఏం చేశారు అంటే ఇప్పటి వరకు వేరియస్ ఫామ్స్ ఉండే డిఫరెంట్ కేటగిరీ పీపుల్స్కి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్కి డిఫరెంట్ ఫామ్స్ అనేవి ఉండవు అనమాట. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫామ్స్ అనేది డిఫరెంట్గా ఉండేది. కానీ అట్లా వద్దు, ఇప్పటి నుంచి కొత్త ప్రాక్టీస్ చేద్దాము. ఏంటి, ఒక దేశము ఒకే ITR ఫామ్ అనే పద్ధతిని తీసుకొస్తున్నారు అనమాట. అంటే ఇప్పటి వరకు మొత్తంగా 7 kinds అంటే 7 రకాలైనటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫామ్స్ అనేటివి ఉండేటివి. ఇవన్నిటిని కూడా తీసేసి ఇప్పుడు ఏం చేస్తున్నారు, మనకి ఒకటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫామ్ అనేది తీసుకురావాలి. ఇది మెయిన్గా అంటే ఈ 7 kinds ఆఫ్ చెప్పాను కదా, ఈ 7 kinds అంటే 7 రకాలైనటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫామ్స్ ఎందుకు ఉన్నాయి అంటే మనకు తెలుసు ట్రస్ట్ కానీ NGOs కానీ ఇంకా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, వాటికంటూ డిఫరెంట్ స్పెసిఫిక్గా ITR ఫామ్స్ ఉండేటివి అన్నమాట. సో ఇవన్నీ వద్దు, ఒక దేశము ఒకే ITR ఫామ్ ఉండాలి. సో ఈ ప్రాక్టీస్ వల్ల ఏమవుతుంది అంటే మనకి ట్యాక్స్ ఫైల్ అనేది కూడా ఈజీ అవుతుంది అనమాట. మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది ఫైల్ చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది. డిఫరెంట్ ఫామ్స్ కాకుండా ఒకే ఫామ్ ఉందనుకోండి అందరూ ఒకేలాగా అప్లై చేసుకోవచ్చు. సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఇది బెస్ట్ ఇంటర్నేషనల్ ప్రాక్టీసెస్గా ఉండి మనకి అట్రాక్టింగ్ అంటే FDIs కానీ ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఫారెన్ కంట్రీస్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి కూడా చాలా దోహదపడుతుంది అనమాట. ఏది ఈ ITR ఫామ్, వన్ నేషన్ వన్ ITR ఫామ్ అనేది అందుకు దోహదపడుతుంది అని చెప్పేసి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ వారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి కరోనల్ హోల్ అనేది న్యూస్లో ఉందండి. ఏం లేదండి, కరోనల్ హోల్ అనేది స్టాటిక్ సబ్జెక్టు. కాకపోతే ఇక్కడ ఎందుకు న్యూస్లో ఉంది అంటే నాసాకు సంబంధించినటువంటి సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ ఏదైతే ఉందో, సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ జాగ్రత్త గుర్తుంచుకోండి. ఒక్కొక్కసారి నాసాకు సంబంధించినటువంటి సోలార్ ప్రోబ్ అనొచ్చు, లేకపోతే నాసాకు సంబంధించి ఆదిత్య L1 యాక్చువల్గా వచ్చేసి ఇస్రోకి సంబంధించింది. అంటే స్టేట్మెంట్ ఓరియంటెడ్లో నాసాకు సంబంధించినటువంటి ఆదిత్య L1 రీసెంట్గా కరోనల్ హోల్ను ఫైండ్ అవుట్ చేసింది అని అంటాడు. కానీ కాదండి, ఆదిత్య L1 వచ్చేసి మన ఇండియాకి ఇస్రోకి సంబంధించింది. అలాగే నాసాకు సంబంధించి కూడా చాలా ప్రోబ్స్ ఉన్నాయి, పార్కర్ సోలార్ ప్రోబ్ అని చెప్పేసి ఇలా ఉంటాయి. సో దీంట్లో భాగంగా సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ అనేది మాత్రమే, సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ క్యాప్చర్ ది డార్క్ ప్యాచెస్ ఆఫ్ ది సన్స్ సర్ఫేస్ రిసెంబ్లింగ్ ఐస్ అండ్ స్మైల్. అంటే ఇది యాక్చువల్గా ఎలా ఉందంటే ఇప్పటివరకు కనుక్కున్నటువంటి కరోనల్ హోల్స్ కంటే డిఫరెంట్గా ఉంది. ఇక్కడ చూస్తే కనుక చూడండి, 2 కళ్ళ మాదిరిగా అలాగే స్మైలింగ్ లాగా ఈ కరోనల్ హోల్ అనేది ఫామ్ అయి ఉంది చూడండి. ఇది మెయిన్గా అందుకని చెప్పేసి న్యూస్లో ఉందన్నమాట. మనకు కరోనల్ హోల్ అనేది తెలుసు, ఇది సన్ యొక్క అట్మాస్ఫియర్లో ఏముంది, దీస్ ఆర్ రీజియన్స్. కరోనల్ హోల్స్ అనేది ఒక రీజియన్స్ వేర్ ద సన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ కనెక్టెడ్ డైరెక్ట్లీ టు ఇంటర్ప్లానెటరీ space, allowing solar material to escape out in a high speed stream of solar wind అంటున్నాడు. ఓకే, సో దాంట్లో భాగంగా సోలార్ విండ్స్ అనేది బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి కదా ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి మొత్తం ఇట్లా చూడండి. ఇప్పుడు ఇవన్నీ వస్తే ఇప్పుడు చూడండి ఈ లేయర్స్ అనేది ఇలా వస్తే ఇక్కడ ఏమవుతుంది, డార్క్ ప్యాచెస్ అనేది ఏర్పడుతున్నాయి అనమాట. సో అదే సింపుల్గా చెప్తున్నాడు. ఓకే, సో సోలార్ సైకిల్ ఉన్నంతసేపు కూడా ఈ కరోనల్ హోల్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఓకే, సో ఎందుకు న్యూస్లో ఉంది అంటే మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సింది నాసాకు సంబంధించినటువంటి సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ అనేది ఈ స్మైలింగ్ అంటే ఒక మనిషి రూపంగా పోలినటువంటి కరోనల్ హోల్స్ని గుర్తించింది సన్లో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే లిథియం అయాన్ బ్యాటరీ అండ్ న్యూ యానోడ్ మెటీరియల్ న్యూస్లో ఉంది. లిథియం అయాన్ బ్యాటరీ అనేది మనకి కరెంట్గా అంటే ప్రస్తుత ప్రపంచంలో లిథియం అయాన్ బ్యాటరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ చాలా వరకు ఉపయోగించాలి అంటే, ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా మటుకు ఎఫిషియన్సీగా ఉపయోగించుకోవాలి అంటే ఈ లిథియం అయాన్ బ్యాటరీ అనేది చాలా మటుకు దోహదపడుతుంది. ఎందుకు లిథియం అయాన్ బ్యాటరీ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే కన్వెన్షనల్ బ్యాటరీస్ అంటే ఇప్పుడు మామూలుగా మనం చూస్తూ ఉంటాం కదా, ఆ బ్యాటరీస్తో పోల్చుకున్నప్పుడు వీటి యొక్క ఛార్జింగ్ కెపాసిటీ కానీ ఛార్జింగ్ అయ్యే స్పీడ్ కానీ స్టోరేజ్ కెపాసిటీ కానీ చాలా ఎక్కువ అన్నమాట. సో అందుకని చెప్పేసి లిథియం అయాన్ బ్యాటరీస్ని ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్లో ఎక్కువగా
వాడడం జరుగుతుంది. దాంట్లో భాగంగా అంటే ఐఐటి గాంధీనగర్ మరియు జపాన్, ఐఐటి గాంధీనగర్ ఎస్పెషల్లీ ఐఐటి గాంధీనగర్ సంబంధించి జపాన్ కొలాబరేషన్ వాళ్ళు ఏం చేశారు అంటే న్యూ యానోడ్ మెటీరియల్ని, లిథియం అయాన్ బ్యాటరీకి సంబంధించినటువంటి న్యూ యానోడ్ మెటీరియల్ని డెవలప్ చేశారు. దీంట్లో క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది, ఇటీవల కాలంలో లిథియం అయాన్ బ్యాటరీకి సంబంధించి న్యూ యానోడ్ మెటీరియల్ డెవలప్మెంట్ చేసినటువంటి ఇన్స్టిట్యూట్ ఏది అని అడిగితే అది ఐఐటి గాంధీనగర్. సో అలాగే ఒక్కొక్కసారి ఐఐటి గాంధీనగర్ వారు ఇటీవల కాలంలో డెవలప్మెంట్ చేసినటువంటి న్యూ యానోడ్ మెటీరియల్, లిథియం అయాన్ బ్యాటరీస్లో ఉపయోగిస్తున్నటువంటి న్యూ యానోడ్ మెటీరియల్ని కనుగొనడం జరిగింది. అది ఏ దేశ కొలాబరేషన్తో చేశారు అంటే అది జపాన్తో చేశారండి. ఓకే, సో ఈ న్యూ యానోడ్ మెటీరియల్లో మెయిన్గా ఉపయోగించిన ఇంగ్రీడియంట్స్ అంటే యాక్చువల్గా ఇప్పుడు న్యూ యానోడ్ మెటీరియల్ అంటే కన్వెన్షనల్ బ్యాటరీస్ వేరు, ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ వేరు. సో ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ ఇంకా ఎఫిషియన్సీగా పనిచేయడం కోసం అని చెప్పేసి రీసెర్చెస్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటున్నాయి అన్నమాట. సో దాంట్లో భాగంగా ఈ లిథియం అయాన్ బ్యాటరీ న్యూ యానోడ్ మెటీరియల్ అనేది కనుగొన్నారు కదా. సో మరి దాంట్లో యూజ్ చేసినటువంటి మెటీరియల్ ఏంటి, ఇది ఇంపార్టెంట్ యాక్చువల్గా. ఏంటి, నానో షీట్స్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు మనం కనుక చూసుకున్నట్లయితే ఇదంతా యానోడ్ పోర్షన్, దీంట్లో నానో షీట్స్ ఉంటాయి. ఆ నానో షీట్స్ అనేది ఏ మెటీరియల్తో తయారు చేశారు అంటే టైటానియం డైబోరేట్ ఏదైతే ఉందో, టైటానియం డైబోరేట్ ఏదైతే ఉందో ఈ దీన్ని యూజ్ చేసుకొని న్యూ యానోడ్ మెటీరియల్ని తయారు చేశారనమాట, నానో షీట్స్ లాగా. ఓకే, దీనివల్ల ఏమవుతుందంటే ఫాస్ట్ ఛార్జింగ్ అనేది అవ్వడం జరుగుతుంది, అలాగే ఛార్జింగ్ కెపాసిటీ అనేది పెరగడం జరుగుతుంది అనమాట. దీనివల్ల ఏంటి, ఎలక్ట్రికల్ వెహికల్స్కి ఒక రకంగా బూస్ట్ అన్నమాట ఇది. ఎందుకు, ఆల్రెడీ బ్యాటరీ మెయిన్గా ఇప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడం అనేది చాలా ఈజీ, కాకపోతే దాని స్టోరేజ్ కెపాసిటీ మనకు చాలా హడ్డీలు అనమాట. జనరేట్ చేసినటువంటి ఎలక్ట్రిసిటీని స్టోర్ చేయడం కానీ, ఆ స్టోర్ అయినటువంటి ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో, ఆ కరెంట్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూస్గా స్టోరింగ్లో ఉంచాలి అంటే కూడా చాలా ఇబ్బంది. ఇప్పుడు సపోజ్ కన్వెన్షనల్ బ్యాటరీస్లో ఏమవుతుంది, మనం ఛార్జింగ్ చేసి దాన్ని వాడకుండా పక్కకు పెడితే అది ఆటోమేటిక్గా డిశ్చార్జ్ అయిపోతుంది. కానీ లిథియం అయాన్ బ్యాటరీస్లో అలా కాదనమాట, కొన్ని రోజుల వరకు నిల్వ ఉంటుంది. సో ఓకే, సో ఇది లిథియం అయాన్ బ్యాటరీకి సంబంధించినటువంటి డయాగ్రాము. దీంట్లో మనకి మెయిన్గా మూడు ఉంటాయి, 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి యానోడు, తర్వాత క్యాథోడ్, అలాగే ఎలక్ట్రోలైట్. ఈ విధంగా కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. లిథియం అయాన్ బ్యాటరీ కానీ బ్యాటరీస్లో ఎస్పెషల్లీ బ్యాటరీస్లో ఏమేమి ఉంటాయి అని కనుక గమనించినట్లయితే యానోడు, క్యాథోడ్, అలాగే ఎలక్ట్రోలైట్ అనే 3 పార్ట్స్ ఉంటాయి. ఓకే, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసుకున్నట్లయితే సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ వారు రీసెంట్గా న్యాచురల్ డిజాస్టర్స్ పైన ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారన్నమాట. ఓకే, దేనిపైన అండి, న్యాచురల్ డిజాస్టర్స్ పైన ఒక రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా అంటే ఇప్పటివరకు ఎన్ని న్యాచురల్ డిజాస్టర్స్ జరిగినాయి అంటే ఎస్పెషల్లీ ఇది ఎప్పటి నుంచి అంటే January 1 అంటే 2022 January 1 నుంచి September 30 మధ్యలో ఉన్నటువంటి ఈ కాల వ్యవధిలో ఎన్ని న్యాచురల్ డిజాస్టర్స్ జరిగాయి ఇండియాలో అని చెప్పేసి పేర్కొనడం కోసం అని చెప్పేసి ఒక రిపోర్ట్ తీసుకొచ్చారు. ఎవరండి, సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ వారు. దీంట్లో భాగంగా ఏం చేశారు, ఆల్మోస్ట్ ఎవ్రీ డే అవుట్ ఆఫ్ 273 డేస్ అంటే January 1 నుంచి మనకి September 30 వరకు 273 డేస్ ఉంటాయి. దానిలో 242 డేస్ ఇండియాలో ఏదో ఒక ప్లేస్లో కంపల్సరీగా ఏదో ఒక న్యాచురల్ డిజాస్టర్ జరిగింది అని ఈ రిపోర్ట్ పేర్కొనడం జరుగుతుందన్నమాట. ఓకే, ఇండియా రికార్డెడ్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ ఆన్ 242 డేస్ ఆఫ్ ది 273 డేస్ అంటే 273 డేస్ గాను 242 డేస్లో కంపల్సరీ ఏదో ఒక ప్లేస్లో అంటే సైక్లోన్ రావడం కానీ, లేకపోతే మనకి థండర్ స్టార్మ్స్ రావడం కానీ, ఇలాంటి హీట్ వేవ్స్ కానీ ఇలా జరుగుతూనే కంటిన్యూస్గా ఉంది అని చెప్పేసి చెప్తుంది. దీంట్లో మోస్ట్ ఎఫెక్టెడ్ స్టేట్ ఏది అని అడిగితే కనుక మనకి మధ్యప్రదేశ్ అండి. ఈ రిపోర్ట్ ఏమని చెప్తుంది, రీసెంట్గా మన గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా ఇలాంటి క్వశ్చన్ రావడం జరిగింది. లైటనింగ్ అంటే ఉరుములు మరియు మెరుపుల ద్వారా అత్యధికంగా జనాభా లాస్ అయినటువంటి రాష్ట్రాలని క్రోనలాజికల్ ఆర్డర్లో అడగడం జరిగిందన్నమాట. ఓకే, సో ఈ రిపోర్ట్ కూడా ఇంపార్టెంట్. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రిపోర్ట్ కనుక చూసుకున్నట్లయితే అత్యధికంగా ఈవెంట్స్ అంటే మెయిన్గా న్యాచురల్ డిజాస్టర్స్ జరిగినటువంటి మెయిన్ స్టేట్ ఏది అంటే అది మధ్యప్రదేశ్. కానీ అంటే ఈ న్యాచురల్ డిజాస్టర్స్ జరిగినాయి కానీ ఎక్కువగా జనాభాను నష్టపోయిన రాష్ట్రం ఏది అంటే హిమాచల్ ప్రదేశ్. 359 మంది చనిపోయారని చెప్పేసి ఈ CSC వారి రిపోర్టు చెప్తుందన్నమాట. అలాగే తర్వాత మధ్యప్రదేశ్ ఉంది, అస్సాం ఉంది. ఇది ఏంటి,
నేచురల్ డిజాస్టర్స్ ఏమో ఎక్కువగా వచ్చేసి మధ్యప్రదేశ్లో జరిగితే దాని తర్వాత అంటే ఈ నేచురల్ డిజాస్టర్స్ వల్ల ఎక్కువ మంది జనాభా చనిపోవడం జరిగింది ఏ స్టేట్లో అంటే హిమాచల్ ప్రదేశ్, సెకండ్ ప్లేస్ వచ్చేసి మధ్యప్రదేశ్, తర్వాత వచ్చేసి అస్సాం. అలాగే లైటనింగ్ అండ్ స్టార్మ్స్ వర్ స్ప్రెడ్ 30 స్టేట్స్ అంటే అక్రాస్ అంటే యూనియన్ టెరిటరీస్ ప్లస్ స్టేట్స్ని కలుపుకుంటే మొత్తం 773 మంది చనిపోవడం జరిగిందనమాట. అలాగే హీట్ వేవ్స్ వల్ల 45 మంది చనిపోవడం జరిగింది. అలాగే డ్యామేజ్ అంటే మెయిన్గా ఏంటి, మనకు డ్యామేజ్ అనేది 2 రకాలు, అంటే మనుషులు చనిపోయే డ్యామేజ్ వేరు, అలాగే ఇంకో డ్యామేజ్ వేరు, అంటే మనకు ప్రాపర్టీస్ కానీ అలాగే లైఫ్ క్యాటిల్స్ కానీ ఇవి ఉంటాయి కదా, ఇవి చనిపోవడం కానీ ఇవి డ్యామేజ్ అవ్వడం వేరు. ఆ డ్యామేజ్లో కనుక చూసుకున్నట్లయితే అస్సాం స్టేట్ ఏదైతే ఉందో బ్రహ్మపుత్ర రివర్స్ అనే యొక్క ఫ్లడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దానివల్ల ఈ అస్సాంలో ఉన్నటువంటి బ్రహ్మపుత్ర రివర్ ఏదైతే ఉందో దానివల్ల ఎక్కువగా న్యాచురల్ డిజాస్టర్గా పరంగా అస్సాం అనేది చాలా మటుకు డ్యామేజ్ జరిగింది. అంటే అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అవ్వడం కానీ ప్లస్ అలాగే లైవ్ క్యాటిల్స్ కానీ జంతుజాలం కానీ చనిపోవడం కానీ ఈ అస్సాంలో ఎక్కువగా రికార్డ్ అయింది. సో మెయిన్గా ఇప్పుడు ఏంటి స్టేట్ చూసాము, డెత్స్ చూసాము ఏ స్టేట్లో ఎక్కువగా ఉందని, కానీ రీజియన్స్ ఉంటాయి కదా, ఒక్కొక్కసారి రీజియన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఆ రీజియన్స్లో భాగంగా సెంట్రల్ అండ్ నార్త్ వెస్టర్న్ రీజియన్ అంటే మెయిన్గా భారతదేశానికి సంబంధించినటువంటి సెంట్రల్ రీజియను అంటే మధ్యప్రదేశ్ ఈ రీజియన్ ఉంది కదా, ఆ రీజియను ప్లస్ నార్త్ వెస్టర్న్ రీజియన్లో ఎక్కువగా ఈ న్యాచురల్ డిజాస్టర్స్ అనేవి జరిగాయి అనమాట. ఓకే, దీంట్లో భాగంగా ఎక్కువగా మంది జనాలు కూడా చనిపోయిన రీజియన్ ఏది అంటే సెంట్రల్ ఇండియా. ఓకే, సో ఇప్పుడు ఏంటి మనకి సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అనేది ఏంటి గవర్నమెంట్ ఆర్గనైజేషనా అని కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు ఈ రిపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎన్విరాన్మెంటల్ పరంగా చాలా మటుకు చేంజెస్ వస్తున్నాయి, అందువల్ల న్యాచురల్ డిజాస్టర్స్ అనేవి అవుతున్నాయి అని చెప్పేసి ప్రూవ్ చేసేందుకు ఈ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ గురించి కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో మరి ఇది ఏంటి, ఒక స్టాట్యూటరీ బాడీయా, ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషనా, లేకపోతే ఒక ప్రైవేట్ ఎంటిటీ అని అడిగితే అదేంటి అంటే ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఓకే, ఒక ఎన్జిఓ లాగా ఈ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అనేది ఢిల్లీ బేస్డ్గా అంటే ఢిల్లీలో ఉందండి ఇది. సో మనం ఇందాక గ్రూప్ 1లో కూడా చూడండి ఆర్గనైజేషన్స్ ఇచ్చాడు, ఒక పక్కన అవి ఎక్కడెక్కడ లొకేట్ అయ్యాయి అనేది కూడా అడిగాడు. సో మ్యాచ్ ద ఫాలోయింగ్లో కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఎక్కడ ఉందండి, ఢిల్లీలో ఉంది. అలాగే ఇది ఒక నాన్ ప్రాఫిట్ అంటే ఒక ఎన్జిఓ అన్నమాట. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటి అంటే రాణిపూర్ టైగర్ రిజర్వ్ అనేది న్యూస్లో ఉంది. రాణిపూర్ టైగర్ రిజర్వ్ని కొత్తగా ప్రకటించడం జరిగింది. 53వ టైగర్ రిజర్వ్గా ఈ టైగర్ రిజర్వ్స్ని రాణిపూర్ టైగర్ రిజర్వ్ని మనకి ప్రకటించడం జరిగింది. ఇది ఎక్కడ ఉంది అంటే ఉత్తరప్రదేశ్లో ఉంది. ఓకే, ఇది ఇంతకుముందు రాణిపూర్ వైల్డ్ లైఫ్ సాంచురీగా ఉండేది. రాణిపూర్ వైల్డ్ లైఫ్ సాంచురీగా 1977లోనే దీనికి వైల్డ్ లైఫ్ సాంచురీగా గుర్తించడం జరిగింది. కానీ ఇప్పుడు ఏం చేశారు, దాన్ని టైగర్ రిజర్వ్గా గుర్తించడం జరిగింది. దీనివల్ల ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో మొత్తంగా 4 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఓకే, మొత్తం 4 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఓకే, ఏంటి అంటే దుధువా, పిల్బిత్ అండ్ అమన్గఢ్. ఓకే, ఈ 3తో పాటుగా ఇప్పుడు రాణిపూర్ టైగర్ రిజర్వ్ అనేది కూడా ఉందన్నమాట. ఓకే, మెయిన్గా ఇంకోటి ఏంటి అంటే ఇది వచ్చేసి ఏ డిస్టిక్లో ఉంది అంటే చిత్రకూట్ డిస్టిక్. ఓకే, రాణిపూర్ వైల్డ్ లైఫ్ సాంచురీ అంటే రాణిపూర్ టైగర్ రిజర్వ్ అనేది చిత్రకూట్ డిస్టిక్ ఉత్తరప్రదేశ్లో ఉందండి. ఓకే, నో టైగర్స్ ఆఫ్ దిస్ ఇట్స్ ఓన్ అంటే మెయిన్గా ఇప్పుడు టైగర్ రిజర్వ్స్ ఏంటి, టైగర్ రిజర్వ్స్ ప్రకటిస్తే అక్కడ ఖచ్చితంగా ఎన్నో కొన్ని టైగర్స్ అనేటివి ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంది అంటే మైగ్రేట్ అవుతూ ఉంటాయి అనమాట. ఒక ప్లేస్ నుంచి ఇంకో టైగర్ రిజర్వ్కి ఇలా మూవ్ అయ్యే క్రమం ఉంటుంది కదా, ఆ రీజియన్లో ఈ రాణిపూర్ వైల్డ్ లైఫ్ సాంచురీ ఉండడం వల్ల దీన్ని టైగర్ రిజర్వ్గా గుర్తించడం జరిగింది. మనకి ఈ టైగర్ రిజర్వ్స్ని ఎవరు ప్రకటిస్తారండి, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో వాళ్ళు ప్రకటించడం జరుగుతుందన్నమాట. అంటే స్టేట్ యొక్క రికమెండేషన్స్ బేస్ చేసుకొని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది, ఆ ఏరియాను టైగర్ రిజర్వ్గా ప్రకటించాలా వద్దా అని చెప్పేసి అప్పుడు అప్రూవల్ ఇస్తుంది. ఓకే, ప్రపోజల్ మాత్రం స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది. ఓకే, ఏ ప్రాజెక్ట్ పైన ప్రాజెక్ట్ టైగర్ ఏదైతే ఉందో ప్రాజెక్ట్ టైగర్ కింద ఈ టైగర్ రిజర్వ్స్ని మనం ప్రకటించడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి యాక్చువల్గా అయితే మనకి 54వది అవ్వాలి, కానీ అన్ని న్యూస్ పేపర్స్లో కానీ అన్నిట్లలో కూడా 53వ టైగర్ రిజర్వ్ అని ఇచ్చారు. ఓకే,
నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే అమూర్ ఫాల్కన్ హంటింగ్ బ్యాండ్ ఇన్ మణిపూర్ అని అంటున్నాడు. ఓకే, అమూర్ ఫాల్కన్ పక్షి ఏదైతే ఉందో, బర్డ్ ఏదైతే ఉందో దాని యొక్క హంటింగ్ అనేది మణిపూర్లో బ్యాన్ చేశారు అని చెప్పేసి న్యూస్లో ఉంది. మెయిన్గా ఈ అమూర్ ఫాల్కన్కి సంబంధించి ఏంటి అంటే ఇవి మెయిన్గా వచ్చేసి ఈస్టర్న్ అంటే మెయిన్గా ఫారెస్ట్ చైనా ఏదైతే ఉంటుందో, ఫారెస్ట్ రష్యా కానీ, నార్దర్న్ చైనా కానీ, అలాగే మంగోలియా రీజియన్స్లో ఈ అమూర్ ఫాల్కన్స్ అనేవి మెయిన్గా నివసిస్తూ ఉంటాయి. కానీ వింటర్ టైంలో అంటే శీతాకాల సమయంలో అక్కడ నివసించే పరిస్థితులు అనేటివి పూర్తిగా ఉండవు అన్నమాట. దానిలో భాగంగా ఏమవుతాయి, ఇవి మైగ్రేట్ అవుతాయి. ఎక్కడికి మైగ్రేట్ అవుతాయి అంటే సౌత్ ఆఫ్రికా రీజియన్ ఏదైతే ఉందో ఈ సౌత్ ఆఫ్రికా రీజియన్కి మైగ్రేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ మైగ్రేట్ అవుతున్న ప్రాసెస్లో హాల్టింగ్ స్టేజెస్ అనేటివి ఉంటాయి. సో అందులో భాగంగా ఇండియాలో వచ్చేసి నాగాలాండ్లో కానీ, మణిపూర్లో కానీ వీటికి హాల్టింగ్ స్టేజెస్ ఉన్నాయి ఈ అమూర్ ఫాల్కన్స్కి. సో ఈ హాల్టింగ్ చేసిన టైంలో ఏం చేస్తారు, అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ ఏం చేస్తారు, వీటిని చంపడం కానీ, పోచింగ్ కానీ చేయడం జరుగుతుంది అన్నమాట. సో మీట్ కోసం కానీ, పెంచుకోవడం కానీ, సేలింగ్ కానీ చేస్తూ ఉంటారు ఈ అమూర్ ఫాల్కన్స్ని. సో దాంట్లో భాగంగా ఏం చేశారు, మణిపూర్లో అంటే వీటిని ఖచ్చితంగా అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా ఆల్రెడీ చాలా మటుకు మనకి ఎన్విరాన్మెంటల్ చేంజెస్ అనేవి వస్తున్నాయి. చాలా మటుకు పక్షులు కానీ, జంతువులు కానీ అంతరించిపోయే దశలో ఉన్నాయి. కాబట్టి ఈ అమూర్ ఫాల్కన్ని ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఎవరంటే మణిపూర్ గవర్నమెంట్ ఏం చేసింది, అమూర్ ఫాల్కన్ అనేది హంటింగ్ అనేది బ్యాన్ చేసింది అనమాట. అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ఏదైతే మణిపూర్కి సంబంధించినటువంటి యాక్ట్ ఏదైతే ఉందో ఆ మణిపూర్ యాక్ట్ అనేది కంపల్సరీగా బ్యాన్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఒకవేళ చంపినా కానీ, వాటిని సేల్ చేసినా కానీ, పోచింగ్ చేసినా కానీ ఏమవుతుంది అంటే వారికి శిక్ష పడుతుంది అని చెప్పేసి చెప్పింది అనమాట. సో మెయిన్గా ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటి అంటే లోకల్గా దీన్ని ఏమని పిలుస్తారు అంటే అకుపీనియా అని పిలుస్తారు. అకుపీనియా అని చెప్పేసి అమూర్ ఫాల్కన్ పక్షిని ఏమని పిలుస్తారు అంటే అకుపీనియా పక్షి అని కూడా పిలవడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఫర్ బయోస్పియర్ రిజర్వ్స్. ఓకే, ఇంటర్నేషనల్ డే ఫర్ బయోస్పియర్ రిజర్వ్స్. మనకు బయోస్పియర్ రిజర్వ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. యునెస్కో వారి మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్స్ ఉంది కదా, దాంట్లో భాగంగా ఈ ఇంటర్నేషనల్ డే ఫర్ బయోస్పియర్ రిజర్వ్స్ అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అయితే ఈసారి ఏంటి అంటే ఫస్ట్ టైం అన్నమాట, ఇప్పటి వరకు మనకి సెలబ్రేట్ చేయలేదు ఈ ఇంటర్నేషనల్ డే ఫర్ బయోస్పియర్ రిజర్వ్స్ అనేది మనకి ఇప్పటి వరకు సెలబ్రేట్ చేయలేదు. సో ఈ 2022 ఇయర్ గాను 2022 సంవత్సరం గాను ఫస్ట్ టైంగా ఈ ఇంటర్నేషనల్ బయోస్పియర్ రిజర్వ్ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఏ రోజున, నవంబర్ 3rd. మనకు తెలుసు బయోస్పియర్ రిజర్వ్స్ ఎవరు గుర్తిస్తారు, ఎలా గుర్తిస్తారు అనేది మనం ఇంతకుముందు ప్రీవియస్ MCQ డిస్కషన్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. దానికి సంబంధించి బయోస్పియర్ రిజర్వ్స్ యునెస్కో వారు ఏం చేస్తారంటే మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్స్ కింద కొన్ని బయోస్పియర్ రిజర్వ్స్ని గుర్తించడం జరుగుతుంది. యాక్చువల్గా ఏంటి, మన నేషనల్ అంటే ఇండియన్ గవర్నమెంట్ కూడా బయోస్పియర్ రిజర్వ్స్గా గుర్తించవచ్చు. సో ఆ బయోస్పియర్ రిజర్వ్స్ ఏవైతే గుర్తిస్తారో ఆ బయోస్పియర్ రిజర్వ్స్ని అప్గ్రేడ్ చేయడం కోసం అంటే యునెస్కో వారు గుర్తించడం కోసం ప్రపోజల్స్ పంపిస్తూ ఉంటారన్నమాట. సో ఆ విధంగా ఇండియాలో మొత్తంగా యాక్చువల్గా అయితే 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉంటాయి. ఓకే, ఇది ఇండియన్ గవర్నమెంట్ గుర్తించినటువంటి బయోస్పియర్స్. కానీ మనకి ఎన్ని ఉన్నాయండి, 12 యునెస్కో వారు గుర్తించినటువంటి మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్స్ 1971 కింద మ్యాన్ అండ్ బయోస్పియర్ వరల్డ్ నెట్వర్క్ ఫర్ బయోస్పియర్ రిజర్వ్స్ ఏదైతే ఉందో దీన్ని 1971లో తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగా మనకు 12 బయోస్పియర్ రిజర్వ్స్ అనేవి యునెస్కో వారు గుర్తించినవి ఉన్నాయి, 18 వచ్చేసి ఇండియన్ గవర్నమెంట్ గుర్తించినవి ఉన్నాయి. సో దీంట్లో భాగంగా అంటే ఈ బయోస్పియర్ రిజర్వ్స్ ఎక్కువగా ఉన్నటువంటి దేశం ఏది అంటే స్పెయిన్ అండి. ఓకే, స్పెయిన్లో మొత్తంగా 53 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి. సో ఈ విధంగా కూడా చదువుకుంటూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే రైనో హార్న్స్ ఆర్ షింకింగ్ అని టైటిల్ ఉందండి. రైనో హార్న్స్ అనేవి అంతరించిపోతున్నాయి, వాటి యొక్క జనాభా అనేది తగ్గిపోతుంది అని చెప్పేసి రీసెంట్గా ఎవరండి, పీపుల్ అండ్ నేచర్ బై ది బ్రిటిష్ ఎకలాజికల్ సొసైటీ వారు నిర్వహించినటువంటి ఒక సర్వేలో వారు ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఏమని చెప్తుందంటే రైనో హార్న్స్ ఏవైతే ఉన్నాయో అంటే 1 హార్న్ రైనో హార్న్స్ కానీ, ఆఫ్రికన్ రైనో హార్న్స్ కానీ, వైట్ రైనో హార్న్స్ కానీ, ఇవన్నీ సుమత్రన్ జావన్ రైనో హార్న్స్ కానీ అంతరించిపోతున్నాయి, జాగ్రత్త పరచండి, వాటిని జాగ్రత్తగా కాపాడండి అని చెప్పేసి ఎవరండి, పీపుల్ అండ్ నేచర్ బై ది బ్రిటిష్ ఎకలాజికల్ సొసైటీ వారు చేసినటువంటి సర్వేలో పేర్కొనడం జరిగిందనమాట. సో మెయిన్గా ఏంటి అంటే వీటి యొక్క హంటింగ్ వల్ల
ఈ రైనోహాన్స్ అనేవి అంతరించిపోతున్నాయని చెప్పడం జరిగింది. సో అదే విధంగా మనకి మన ఇండియాలో ఎక్కువగా ఎక్కడ ఉన్నాయంటే అస్సాం స్టేట్లో ఉన్నాయి. అస్సాంలో ఉన్నటువంటి కాజీరంగా నేషనల్ పార్క్లో ఎక్కువగా ఉన్నాయి. ఓకే, అది కాకుండా ఏ స్టేట్లో ఎక్కువగా ఉన్నాయి అంటే మెయిన్గా మనకు అస్సాంలో ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఏంటి మన ఇండియాలో ఉన్నాయి ఏంటి అంటే వన్ హార్న్ రైనోహాన్స్, ఒంటి కొమ్ము రైనోహాన్స్ అన్నమాట. ఓకే, దీంట్లో భాగంగా ఇండియన్ రైనో అని కూడా దీన్ని అంటారు. సో వీటి యొక్క IUCN స్టేటస్ ఇందాకే చెప్పాను కదా, IUCN స్టేటస్ అనేది రెడ్ లిస్ట్లో ఉంటాయి. దానిలో ఏంటి ఎండేంజర్డా, క్రిటికల్లీ ఎండేంజర్డా, వల్నరబుల్డా, ఎక్స్టెన్షన్ అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు కదా. సో దాంట్లో భాగంగా ఆ కేటగిరీలో రెడ్ లిస్ట్, IUCN రెడ్ లిస్ట్లో ఈ వన్ హార్న్ రైనోస్ అనేటి వల్నరబుల్ స్టేజ్లో ఉన్నాయి. అలాగే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో షెడ్యూల్ 1, షెడ్యూల్ 2 అనేవి కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. దాంట్లో భాగంగా షెడ్యూల్ 1లో ఉంది. అలాగే సైట్స్, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ ఫ్లోరా ఫానా ఏదైతే ఉందో దాంట్లో భాగంగా కూడా అపెండిక్స్ 1లో ఉంది. అంటే అన్నీ కూడా చూడండి, మెయిన్గా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ సైట్స్లో కూడా హై కేటగిరీలో ఉంది. ఒకవేళ వీటికి సంబంధించి ఏదైనా జరిగితే వారిపైన అంటే హంటింగ్ అని ఏదైనా చేస్తే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పడమే జరుగుతుంది. ఓకే, సో ఈ మెయిన్గా ఏంటి మనకు వన్ హార్న్ రైనోస్ వచ్చేసి ప్రపంచంలోనే అతిపెద్ద, అంటే మనకి ఏ విధంగా చెప్పాలి అంటే బాడీ పరంగా చాలా పెద్దది అన్నమాట. ఓకే, ఆఫ్రికన్ కానీ సుమత్రన్ జావాతో పోల్చుకున్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి వన్ హార్న్ రైనోస్ మాత్రమే చాలా పెద్దది అన్నమాట. ఓకే, సో వీటిని ప్రొటెక్ట్ చేయడం కోసం అంటే మెయిన్గా ఏది వన్ హార్న్ రైనోస్ కానీ రైనో హార్న్స్ ఉన్నటువంటి దేశాలని ఒక తాటిపైకి వచ్చి వీటిని కాపాడాలి మనము అని చెప్పేసి ఒక డిక్లరేషన్ చేసుకుంటాయి. వాటినే న్యూఢిల్లీ డిక్లరేషన్ అనేది పేర్కొనడం జరుగుతుంది. న్యూఢిల్లీ డిక్లరేషన్లో ఏమని పేర్కొంటారు అంటే ఈ రైనో హార్న్స్ని మనం కాపాడాలి అని చెప్పేసి రైనో రేంజ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఇండియా, భూటాన్, నేపాల్, ఇండోనేషియా, మలేషియా వాళ్ళు ఒక అగ్రిమెంట్ అంటే ఒక అండర్స్టాండింగ్కి వస్తాయన్నమాట. మనం వీటిని కాపాడడం కోసం ఖచ్చితంగా పాటుపడాలి అని చెప్పేసి చెప్తుంది. ఓకే, ఎప్పుడు అండి 2019లో న్యూఢిల్లీ డిక్లరేషన్ ఆన్ ఏషియన్ రైనోస్ ఎప్పుడు జరిగిందంటే 2019లో. ఓకే, అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ వారు రీసెంట్గా DNA ప్రొఫైలింగ్ కూడా స్టార్ట్ చేశారు. అంటే DNA ప్రొఫైలింగ్ ద్వారా ఏ రైనో హార్న్స్ దేనికి సంబంధించింది ప్లస్ అలాగే ఇవన్నీ కూడా ఈ డీటెయిల్స్ అనేది DNA ప్రొఫైలింగ్లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే పహరీ ఎథనిక్ గ్రూప్ అనే న్యూస్లో ఉంది. పహరీ ఎథనిక్ గ్రూప్కి ఏం చేశారు అంటే రీసెంట్గా నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ ఏదైతే ఉందో వాళ్ళు ఏం చేశారు, వీరికి ఈ పహరీ ఎథనిక్ గ్రూప్కి మీరు ST స్టేటస్ అంటే షెడ్యూల్ ట్రైబ్ స్టేటస్ ఇవ్వండి అని చెప్పేసి రికమెండ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఒక క్లియరెన్స్ ఇవ్వడం జరిగిందనమాట. సో మెయిన్గా ఇక్కడ మనం గమనించాల్సిందంటే పహరీ ఎథనిక్ గ్రూప్ అనేది కరెంట్ అఫైర్ న్యూస్. దీనికి సంబంధించి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ అనేది ఇంకో న్యూస్. కాకపోతే ఇక్కడ ఇంకో స్టాటిక్ సిలబస్ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మనకి షెడ్యూల్ ట్రైబ్స్ అనేది అసలు యాక్చువల్గా కాన్స్టిట్యూషన్లో డిఫైన్ ఉందా, ఏదైనా చట్టంలో డిఫైన్ ఉందా అంటే లేదండి, ఎక్కడ కూడా డిఫినేషన్ అనేది లేదు. కాకపోతే ఆర్టికల్ 342 ప్రకారం ఆర్టికల్ 342 ఏమని చెప్తుంది అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఏం చేస్తుంది, నోటిఫై చేసే రైట్ ఇచ్చిందనమాట. అంటే పర్టికులర్ ట్రైబ్ కానీ ఏదైనా పర్టికులర్ ట్రైబ్ కానీ పర్టికులర్ ఎథనిక్ గ్రూప్ కానీ షెడ్యూల్ ట్రైబ్గా గుర్తించే అధికారం అంటే నోటిఫై చేసే అధికారం ఎవరికి ఇచ్చారు అంటే ఆర్టికల్ 342 ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వడం జరిగింది. సో మెయిన్గా ఏంటి, ఇప్పుడు నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్ ఏమని చెప్తుంది, సరే ఈ పహరీ ఎథనిక్ గ్రూప్ని మీరు STగా ప్రమోట్ చేయొచ్చు అని ఒక క్లియరెన్స్ ఇచ్చిందనమాట. సో దాన్ని ఏం చేస్తారు, ఇప్పుడు ప్రెసిడెంట్ గారు నోటిఫై చేయడం జరుగుతుంది అనమాట. సో దీంట్లో ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే మనకు అందరికీ తెలుసు నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ అని ఒకటే కమిషన్ ఉండేది. కానీ 2004లో ఒక సపరేట్ కమిషన్ చేయడం జరిగింది. దీని ద్వారా 89th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో 89వ రాజ్యాంగ సవరణ చట్టం ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఆర్టికల్ 338ని అమెండ్మెంట్ చేయడం జరిగింది. అంటే ఆర్టికల్ 338 కింద నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ ఒక కమిషన్ లాగా ఆర్టికల్ 338A కింద నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ అని చెప్పేసి ఇంకో సపరేట్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి వరకు కూడా ఉమ్మడి కమిషన్గా ఉండే ఏదైతే ఈ కమిషన్ ఉందో దాన్ని ఇప్పుడు సపరేట్ చేయడం జరిగిందనమాట. సో ఈ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ ఏదైతే ఉందో అది ఈ పహరీ ఎథనిక్ గ్రూప్ని మీరు షెడ్యూల్ ట్రైబ్స్గా గుర్తించండి అని చెప్పేసి కూడా రికమెండేషన్స్ ఇస్తుంది. సో ఈ పహరీ కమ్యూనిటీ మెయిన్గా ఎక్కడ ఉంది అంటే జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ ఏదైతే ఉందో కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి
ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్లో ఉందన్నమాట. సో వీరు మెయిన్గా ఒకటి ఏంటి, లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో పహరీ లాంగ్వేజ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, మెయిన్గా ఇప్పుడు ఇంకోటి ఏంటి, జమ్మూ కాశ్మీర్లో ఎన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి అంటే 12 కమ్యూనిటీస్ ఉన్నాయి. ఓకే, సో ఇది పహరీ ఎథనిక్ గ్రూప్కి సంబంధించినట్టు. ఇప్పుడు చూడండి, యాక్చువల్గా పహరీ ఎథనిక్ గ్రూప్స్ అనేది మాత్రమే న్యూస్లో ఉంది, కానీ దానికి సంబంధించిన స్టాటిక్ సిలబస్ ఏ విధంగా తీసుకురావడం, లింకింగ్ అంటే మనము పేపర్ చూసి ఓకే పహరీ ఎథనిక్ గ్రూప్ వరకే చదువుతాం, కానీ ఒక్కొక్కసారి క్వశ్చన్స్ ఏ విధంగా అడిగే ఛాన్సెస్ ఉంటాయంటే ఇప్పుడు అంతా కూడా యూపీఎస్సీ మోడల్ అయిపోయింది. యూపీఎస్సీలో ఏ విధంగా అడుగుతారు, ఒక కరెంట్ అఫైర్ టాపిక్ న్యూస్లో ఉంది అంటే దాని బ్యాక్గ్రౌండ్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. స్టాటిక్ పోర్షన్ అంటే ఐదర్ జాగ్రఫీ, ఇప్పుడు జాగ్రఫీ కరెంట్ అఫైర్ ఉందనుకోండి, జాగ్రఫీ కరెంట్ అఫైర్కి సంబంధించి దాని యొక్క స్టాటిక్ సిలబస్ నుంచి కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు పాలిటీ తీసుకున్నాం, పాలిటీ యాక్చువల్గా నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ అనేది కూడా న్యూస్లో లేదు. ఏది ఉంది, ఈ పహరీ ఎథనిక్ గ్రూప్ మాత్రమే న్యూస్లో ఉంది. దాన్ని ఎవరు రికమెండ్ చేశారు అంటే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్. దీనికి సంబంధించి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఏంది, అసలు ఏంటి అనేది మనం ఒకసారి కనుక చదువుకుంటే రివిజన్ లాగా అన్నమాట పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే వాంగ్లా డ్యాన్స్ అనేది న్యూస్లో ఉందండి. వాంగ్లా డ్యాన్స్ అనేది మనకి ఏం లేదండి, గారో ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో ఈ గారో ట్రైబ్స్ వాళ్ళు మెయిన్గా ఈ హార్వెస్టింగ్ సీజన్ టైంలో ఈ గారో ఏది వాంగ్లా డ్యాన్స్ అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అంటే మెయిన్గా ఈ వాంగ్లా డ్యాన్స్ ఏ అకేషన్ బేస్ చేసుకుంటారు అంటే ది రైజింగ్ సన్ వాటర్ ఫెస్ట్ 2022లో భాగంగా ది రైజింగ్ సన్ వాటర్ ఫెస్ట్ అనేది 2022 ఇది ఎక్కడ జరుగుతుంది అని కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఎక్కడ అండి, గారో ట్రైబ్స్ మెయిన్గా మేఘాలయ, నాగాలాండ్ అండ్ అస్సాంలో ఈ గారో ట్రైబ్స్ అనే వాళ్ళు ఉంటారు. సో దీనికి ఇంకా ఈ వాంగ్లా డ్యాన్స్కి సంబంధించి ఇంకో పేరు ఏంటి అంటే ది 100 డ్రమ్స్. ఓకే, ది 100 డ్రమ్స్ అని కూడా పేరు ఉంది ఏది, వాంగ్లా డ్యాన్స్కి. దీన్ని ఎవరు సెలబ్రేట్ చేస్తారు అంటే గారో ట్రైబ్స్. ఏ అకేషన్ బేస్ చేసుకొని అంటే ది రైజింగ్ సన్ వాటర్ ఫెస్ట్ 2022లో భాగంగా ఈ వాంగ్లా డ్యాన్స్ అనేది చేయడం జరిగింది. సో వీళ్ళు ఎక్కడెక్కడ అంటే మేఘాలయ, నాగాలాండ్, అలాగే అస్సాం మరియు గ్రేటర్ మెమెన్సింగ్ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఈ రీజియన్లో కూడా ఉంటారు. సో మెయిన్గా ఈ వాంగ్లా డ్యాన్స్ అనేది హార్వెస్ట్ ఫెస్టివల్ అండి, పోస్ట్ హార్వెస్ట్ ఫెస్టివల్ అంటారు. సో పోస్ట్ హార్వెస్ట్ ఫెస్టివల్లో భాగంగా అంటే సన్ ఏదైతే గాడ్ ఉన్నాడో వాళ్ళకి దేవునిగా భావిస్తారన్నమాట. తనకి కృతజ్ఞతగా చెప్పుకోవడం కోసం అని చెప్పేసి ఈ వాంగ్లా డ్యాన్స్ అంటే ది 100 డ్రమ్స్ అనే డ్యాన్స్ చేయడం జరుగుతుంది. మీసి సాల్ జాంగ్ ది సన్ గాడ్కు కృతజ్ఞతా భావంగా, ది సన్ గాడ్కు కృతజ్ఞతా భావంగా పోస్ట్ హార్వెస్ట్ తర్వాత అంటే మనం పోస్ట్ హార్వెస్ట్ అంటే ఏంటి, కోత కోసిన తర్వాత చేసే ఏది కృతజ్ఞత భావం ఉంటుంది కదా, దాంట్లో భాగంగా ఈ వాంగ్లా డ్యాన్స్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటి అండి, నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి నేషనల్ ట్రైబల్ డ్యాన్స్ ఫెస్టివల్ అనేది. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే మనకి ఛత్తీస్గఢ్లో జరుగుతుంది ఎవ్రీ ఇయర్. ఓకే, ఈసారి 3rd నేషనల్ ట్రైబల్ డ్యాన్స్ ఫెస్టివల్ అనేది రాయ్పూర్లో జరగడం జరిగింది. 3rd నేషనల్ ట్రైబల్ డ్యాన్స్ ఫెస్టివల్. సో దీంట్లో భాగంగా 850 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఏదైతే సిద్ధి ట్రైబ్ ఉందో అంటే సౌత్ ఆఫ్రికా నుంచి ఆఫ్రికన్ ఆరిజిన్ ఏదైతే ఉందో ఆ సిద్ధి ట్రైబ్ వచ్చేసి 850 సంవత్సరాల క్రితం మన ఇండియాకి రావడం జరిగింది. వారు నిర్వహించినటువంటి డ్యాన్స్ అనేది ఈ నేషనల్ ట్రైబల్ డ్యాన్స్ ఫెస్టివల్లో నిర్వహించడం జరిగింది అనమాట. ఓకే, నేషనల్ ట్రైబల్ డ్యాన్స్ ఫెస్టివల్ అనేది మెయిన్గా ఎవరు నిర్వహిస్తారు అంటే ఛత్తీస్గఢ్లో ఇది ఒక మెయిన్గా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఛత్తీస్గఢ్కి సంబంధించిన టూరిజం అండ్ కల్చర్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ ఛత్తీస్గఢ్ స్టేట్ వారు ఈ నేషనల్ ట్రైబల్ డ్యాన్స్ ఫెస్టివల్ని నిర్వహించడం జరుగుతుంది. ఓకే, సో దాంట్లో భాగంగా ఏ ట్రైబ్ అండి, సిద్ధి ట్రైబ్ 850 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఆఫ్రికన్ ఆరిజిన్ అయినటువంటి సిద్ధి ట్రైబ్ వారి యొక్క కల్చరల్ డ్యాన్స్ని ఈ థర్డ్ ఎడిషన్ నేషనల్ ట్రైబల్ డ్యాన్స్ ఫెస్టివల్లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ కొన్ని ఆయా స్టేట్కి సంబంధించినటువంటి డ్యాన్సెస్ అంటే ట్రైబల్ డ్యాన్సెస్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. రాస్లీలా వచ్చేసి హర్యానా, రౌత్ నాచా వచ్చేసి ఛత్తీస్గఢ్, సో నాతి వచ్చేసి హిమాచల్ ప్రదేశ్, బార్దో చామ్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్, వేరియస్ డ్యాన్స్ ఫామ్స్ ఇవ్వడం జరిగింది. ప్లీజ్ నోట్ డౌన్, ఎందుకంటే ఒక్కొక్కసారి మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మియా మ్యూజియం అనేది న్యూస్లో ఉందండి. యాక్చువల్గా మియా మ్యూజియం అనేది మెయిన్గా వచ్చేసి ఎక్కడ అండి, అస్సాంలో ఉంది. దీన్ని రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉంది అంటే దీన్ని సీల్ చేయడం జరిగింది. అంటే ఇది ప్రారంభించిన 2 డేస్కో 3 డేస్కో దీన్ని సీల్ చేయడం జరిగింది. ఎందుకు అంటే ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన గ్రామీణ స్కీమ్ ఏదైతే ఉందో దాని కింద
ఉన్నటువంటి ఒక గృహంలో ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ స్కీమ్ కింద ఉన్నటువంటి ఒక ఇంటిలో ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే యాక్చువల్గా ఈ స్కీమ్కి సంబంధించి ఇది అగేనెస్ట్ అన్నమాట. సో అందుకని చెప్పేసి ఈ మ్యూజియాన్ని అంటే సీల్ చేశారు. సో దాంట్లో భాగంగా ఈ మియా మ్యూజియం యొక్క స్పెషాలిటీ ఏంటంటే మెయిన్గా వచ్చేసి మియా ఇట్ ఈస్ ఏ pejorative term used primarily by the indigenous communities to mean బెంగాలీ ఆరిజిన్ ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో మెయిన్గా ఎస్పెషల్లీ బంగ్లాదేశ్ నుంచి మైగ్రేట్ అయినటువంటి ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో 1980s టైంలో మైగ్రేట్ అవుతారు కదా. 1971 మనకి బంగ్లాదేశ్కు అంటే ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ యుద్ధం టైంలో కూడా చాలామంది ట్రైబ్స్ వస్తారనమాట, ముస్లిమ్స్ వచ్చి ఇక్కడ అస్సాంలో సెటిల్ అయ్యారు. సో దాంట్లో భాగంగా ఈ మియా సంబంధించినటువంటి వారు కూడా రావడం జరిగింది. సో దాంట్లో భాగంగా వీళ్ళు ఏం చేశారు, మ్యూజియం అనేది ఏర్పాటు చేశారు. అంటే కల్చరల్కి సంబంధించి కల్చరల్ అండ్ హెరిటేజ్ ఆఫ్ బెంగాల్ ఆరిజిన్ అండ్ బెంగాలీ స్పీకింగ్ ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి కల్చరల్ థింగ్స్ అనేటివి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ మ్యూజియంలో. సో దాంట్లో భాగంగా ఇవి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణకు అగెనెస్ట్గా ఈ మ్యూజియాన్ని ఓపెన్ చేశారు. అంటే యాక్చువల్గా అది ఒక గృహము, కాకపోతే ఈ మ్యూజియాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు అని చెప్పేసి సీల్ చేయడం జరిగింది. సో మియా మ్యూజియం కనుక అడిగితే క్వశ్చన్ వచ్చేసి ఏ విధంగా అడగొచ్చు, అది అస్సాం స్టేట్లో ఉంది. అదే విధంగా ఎవరికి సంబంధించిందంటే బెంగాలీ ఆరిజిన్ ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించింది అన్నమాట. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటి అంటే న్యూ సేఫ్టీ టెస్ట్ ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్స్. యాక్చువల్గా ఏంటంటే ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి ఎలాంటి టెస్ట్లు కూడా లేవు, అంటే స్టాండర్డ్ టెస్ట్ అనేది లేదన్నమాట. సో దాంట్లో భాగంగా ఏం చేశారు, కంపెనీస్ ఇతరత్ర ఏవైతే ఇప్పుడు సపోజ్ ఓలా కానీ ఇంకా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళకంటూ సమ్ స్టాండర్డ్స్ వాళ్ళకి అవే ఆ కంపెనీలకు అవే ప్రొవైడ్ చేసుకునేవి అన్నమాట, సెట్ అండ్ రూల్స్ పెట్టుకునేవి అన్నమాట సేఫ్టీ స్టాండర్డ్స్ని. కానీ ఇప్పుడు ఏం చేసింది గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఖచ్చితంగా టెస్ట్లు అనేవి చేసుకోవాలి, అవి మ్యాండేటరీలీ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. ఏమని చెప్తుంది, మ్యాండేటరీ అని చెప్పేసి కూడా చెప్తుంది అనమాట. మెయిన్గా ఏంటి, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ కింద ఎవరైతే ఆటోమొబైల్స్ కానీ అడ్వాన్స్ కెమిస్ట్రీ సెల్ అండ్ ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళకి సేఫ్టీ నామ్స్ అనేది కంపల్సరీగా అప్లికేబుల్ అవుతాయి, ఖచ్చితంగా టెస్టింగ్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్తుంది అన్నమాట. ఈ టెస్ట్లు దేంట్లో చేస్తారు మరి అంటే బ్యాటరీ ప్యాక్లో కానీ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్లో కానీ సెల్ లెవెల్ టెస్ట్లో కానీ ఈ టెస్టింగ్ టూల్స్ అనేవి ఉపయోగపడతాయి. ఈ టెస్టింగ్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ గుర్తుపెట్టుకోండి. ఫేమ్ 2 స్కీమ్, ఫేమ్ అండ్ ఫాస్టర్ అడాప్టేషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏదైతే ఉందో అది ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ కూడా నిర్వహించేది ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ వారు నిర్వహిస్తారు. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కాదు. ఓకే, సో ఈ ఫేమ్ 2 స్కీమ్ కూడా మనకు ఎవరు మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ వారు నిర్వహిస్తున్నారు. సో దాంట్లో భాగంగా ఇప్పటి వరకు కూడా ఎలాంటి నో సెంట్రలైజ్డ్ టెస్టింగ్ ఫెసిలిటీస్ అనేటివి లేకుండా, కానీ ఇవి ఖచ్చితంగా తీసుకొస్తాము. ఎప్పటి నుంచి అంటే ఏప్రిల్ 2023 నుంచి ఏదైతే ఉంటుందో ఈ ఏప్రిల్ 2023 నుంచి అంటే ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ నుంచి రిలీజ్ అయ్యే ప్రతి ఒక్క ఎలక్ట్రిక్ వెహికల్ కూడా ఖచ్చితంగా టెస్టింగ్కి వెళ్ళాలి, టెస్టింగ్ నార్మ్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అని చెప్పేసి గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకేముంది, తొకో ఎమాంగ్ బర్డ్ కౌంట్ అనేది ఉంది. తొకో ఎమాంగ్ బర్డ్ కౌంట్ అనేది న్యూస్లో ఉంది. ఇది ఎక్కడ అంటే నాగాలాండ్లో నిర్వహించడం జరుగుతుంది. ఓకే, నాగాలాండ్ స్టేట్ ఏదైతే ఉందో ఈ నాగాలాండ్లో ఫస్ట్ టైం బర్డ్ కౌంట్ అనేది జరుగుతుంది అన్నమాట. నాగాలాండ్ ఈజ్ అండర్టేకింగ్ ది ఫస్ట్ ఏవియన్ డాక్యుమెంటేషన్. ఏవియన్ డాక్యుమెంటేషన్ అంటే ఏం లేదండి, మెయిన్గా ఈ పక్షులు ఏవైతే ఉంటాయో వాటి యొక్క మెయిన్గా ఎన్ని వాటర్ బర్డ్స్ ఉన్నాయి, ఎన్ని మైగ్రేటరీ బర్డ్స్ ఉన్నాయి, బర్డ్ కౌంట్ ఎంత అని చెప్పేసి చేయడం జరుగుతుంది అనమాట ఫస్ట్ టైం. ఓకే, దీనికంటూ ఒక వరల్డ్ బర్డింగ్ మ్యాప్ అనేది కూడా ఆ స్టేట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అంటే ఈ బర్డ్ కౌంట్లో భాగంగా మెయిన్గా మ్యాపింగ్ అనేది కూడా చేస్తారు. అంటే ఏ రీజియన్లో ఏ టైప్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి, వాటర్ బర్డ్స్ ఉన్నాయా, లేకపోతే మైగ్రేటరీ బర్డ్స్ ఉన్నాయా, ఇంకా లేకపోతే స్మాల్ బర్డ్స్ ఉన్నాయా, లేకపోతే ఈగల్స్ ఉన్నాయా, వల్చర్స్ ఎక్కడ ఉన్నాయా అని చెప్పేసి తెలుసుకోవడానికి అని చెప్పేసి ఒక మ్యాపింగ్ అనేది కూడా బర్డ్ మ్యాపింగ్ అనేది కూడా చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇది మెయిన్గా 4 days జరుగుతుంది. ఓకే, 4 days. ఓకే, 4 days 4th నవంబర్ నుంచి 2022 4th నుంచి 7th నవంబర్ 2020 మధ్యలో ఈ బర్డ్ కౌంటింగ్ ఇది తొకు ఎమాంగ్ బర్డ్ కౌంట్ అనేది నాగాలాండ్లో ఫస్ట్ టైం నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా బర్డ్ వాచింగ్ వాక్స్ అనేది, ప్రజెంటేషన్స్ అనేది, డాక్యుమెంటరీస్ అనేది, బర్డ్ కౌంట్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఓకే, సో
తొకో ఎమాంగ్ బర్డ్ కౌంట్ అనేది కూడా ఫాల్స్ విత్ ఇన్ ది సలీం అలీ బర్డ్ కౌంట్లో భాగంగానే నిర్వహించడం జరుగుతుంది. దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారు అంటే ఏ ఆర్గనైజేషన్ చేస్తుందంటే బాంబే న్యాచురల్ హిస్టరీ ఏదైతే ఎన్జిఓ ఉందో నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఈ బర్డ్ కౌంట్ని నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే కార్డీ గోల్డ్ నానో పార్టికల్స్ అనేటి న్యూస్లో ఉన్నాయి. మెయిన్గా ఈ కార్డీ గోల్డ్ నానో పార్టికల్స్ అనేటివి మెయిన్గా మనకి మెడిసినల్ యూజ్ పరంగా చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. హై మినరల్స్ కానీ గోల్డ్ సాల్ట్స్ కానీ అయానిక్ కెమికల్స్ కానీ చాలా మటుకి యూజ్ అవుతాయి. సో వీటిని ఇండియన్ సైంటిస్టులు 4 ఇన్స్టిట్యూషన్స్కు సంబంధించినటువంటి సైంటిస్టులు ఈ కార్డీ గోల్డ్ నానో పార్టికల్స్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. దీనికి రీసెంట్గా పేటెంట్ రావడం జరిగింది అనమాట. ఇంటర్నేషనల్ పేటెంట్ ఫ్రమ్ జర్మనీ నుంచి రావడం జరిగింది. సో అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. వీటి మెయిన్గా వచ్చేసి సూపర్ మష్రూమ్స్ ఏవైతే ఉంటాయో కాల్డ్ సూపర్ మష్రూమ్స్ నుంచి ఈ నానో పార్టికల్స్ అనేటివి మెయిన్గా డెవలప్ చేయడం జరిగిందన్నమాట. సో అందుకని న్యూస్లో ఉన్నాయి. మెడిసినల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల చాలా మటుకి అంటే హెల్త్ సెక్టార్లో చాలా మటుకి యూజ్ అవుతుంది. సో ఇంపార్టెంట్ ఏంటి కార్డీ గోల్డ్ నానో పార్టికల్స్, దీనికి రీసెంట్గా ఇంటర్నేషనల్ పేటెంట్ రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్ 2022ని రీసెంట్లో న్యూస్గా ఉంది. ఇది ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఏదైతే ఉందో ఐఈఏ అనే సంస్థ ఈ వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్ 2022ను ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తుంది. సో ఇది ఏం చేస్తుంది, ఈ ఎనర్జీ అవుట్లుక్ రిపోర్ట్లో ఏం చేస్తుంది అంటే ప్రిడిక్షన్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ప్రజెంట్గా ఎంత ఉంది అంటే ఎనర్జీ రిక్వైర్మెంట్ ఎంత ఉంది, ఫ్యూచర్లో ఎంత ఉండొచ్చు, ప్లస్ ఏ దేశం ఎంతవరకు ఏ దేశం పైన ఆధారపడి ఉందనే ప్రిడిక్షన్స్ అనేటివి కూడా ఈ రిపోర్ట్లో అవుట్లుక్లో పొందుపరచడం జరుగుతుంది అనమాట. ప్రజెంట్గా జియో పొలిటికల్ ఏదైతే టెన్షన్స్ ఉన్నాయో మెయిన్గా రష్యా ఉక్రెయిన్ వార్, రష్యా వచ్చేసి మెయిన్గా న్యాచురల్ గ్యాస్ని యూరోపియన్ కంట్రీస్కి సప్లై చేస్తారనమాట. ఈ జియో పొలిటికల్ టెన్షన్ టైంలో మనకి ఎనర్జీ అవుట్లుక్ ఏమని చెప్తుంది అంటే చాలా మట్టుకి ఎనర్జీ పైన డిపెండ్ అయ్యేటువంటి ఫోజిల్ ఫ్యూయల్స్ కానీ అలాగే న్యాచురల్ గ్యాస్ కానీ ఆయిల్ కానీ ఇలా ప్రతిదీ కూడా డిమాండ్ అనేది తగ్గుతుంది ఫ్యూచర్లో 2030కి అని చెప్పేసి ప్రజెంట్ ఎంత ఉంది ఫ్యూచర్లో ఎంత ఉండొచ్చు అని ఒక అవుట్లుక్ ఇచ్చిందనమాట. ఓకే, అన్ప్రెసిడెంటెడ్ ఇన్సెంటివ్ టు యాక్సిలరేట్ ది ట్రాన్సిషన్ టు క్లీన్ ఎనర్జీ సోర్సెస్ ఆఫ్ ఫ్యూయల్ అని చెప్పేసి చెప్తుంది రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల. సో రష్యా సప్లైడ్ 40% ఆఫ్ ది యూరోప్స్ న్యాచురల్ గ్యాస్ మోస్ట్లీ వయా పైప్ లైన్స్. ఇదేమవుతుందంటే రీసెంట్గా ఇప్పుడు 40% ఆఫ్ ది యూరోప్స్ అంటే 40% అంటే యూరోప్ కంట్రీస్ యూజ్ చేసేటువంటి న్యాచురల్ గ్యాస్ ఏదైతే ఉందో దాంట్లో 100కి 40% కూడా రష్యానే సప్లై చేస్తుంది. కానీ అది కాస్త ఏమవుతుంది అంటే 15% యాక్చువల్గా ఏంది ఇది డిక్లైన్ అవుతుంది. ఏది రష్యా యొక్క షేర్ అనేది యూరోప్ కంట్రీస్లో డిక్లైన్ కాబోతుంది రాబోయే కాలంలో అని చెప్పేసి ఈ వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్ అనేది పేర్కొనడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు రష్యాలో యాక్చువల్గా 30% షేర్ ఉంది మొత్తం వరల్డ్ వైడ్గా. అంటే వరల్డ్ వైడ్గా 100 కిలోల న్యాచురల్ గ్యాస్ని కనుక సప్లై చేస్తే దాంట్లో 30 కిలోల న్యాచురల్ గ్యాస్ని రష్యా మాత్రమే సప్లై చేస్తుంది అనమాట. అది కాస్త 2030కి 15% అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలాగే ఫాల్ ఇన్ న్యాచురల్ గ్యాస్ డిమాండ్ అనేది కూడా చెప్తుంది. ఏమని 750 బిలియన్ క్యూబిక్ మీటర్స్ లోయర్ దెన్ ఇట్స్ టుడే బై 2050 అని చెప్తుంది. ఓకే, అలాగే రిడక్షన్ ఇన్ ఆయిల్ డిమాండ్ అనేది కూడా పేర్కొనడం జరిగింది. ఆయిల్ డిమాండ్లో కూడా చాలా మటుకి రిడక్షన్ అనేది జరుగుతుంది. అలాగే ఫోజిల్ ఫ్యూయల్స్లో కూడా అనేది డిక్లైన్ అనేది ఎక్స్పెక్టెడ్ చేస్తుంది ఏది వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్ రిపోర్ట్ అనేది. ఓకే, అలాగే ఈ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1974లో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఇది OECD ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ కంట్రీస్ భాగంగా ఈ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీని ఏర్పాటు చేయడం జరిగింది 1974లో. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటి అండి, ఎలా భట్ గారు రీసెంట్గా వీరు మరణించడం జరిగింది. సో వీరు మెయిన్గా గాంధీయన్ ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యేవారు. వీరు ఏం చేశారు అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోసియేషన్ని 1972లోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, 1972లో సేవా అనే ఒక అసోసియేషన్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్ అసోసియేషన్ని 1972లో ఏర్పాటు చేయడం జరిగింది. వీరు అహ్మదాబాద్లో జన్మించడం జరిగింది. ఎప్పుడు అండి, ఏ సంవత్సరంలో అండి, 1933లోనే అహ్మదాబాద్లో జన్మించడం జరిగింది. సో వీరేంటి అంటే లాలో పట్టా పొందడం జరిగింది. తర్వాత వీళ్ళు ఏం చేశారు అంటే వీరు
మజూర్ మహాజన్ సంఘ్ ఏదైతే ఉందో మజూర్ మహాజన్ సంఘ్లో లీగల్ ఆఫీసర్గా వర్క్ చేయడం జరిగింది. అంటే మజూర్ మహాజన్ సంఘ్ అనేది టెక్స్టైల్ లేబర్ అసోసియేషన్గా అని కూడా పేర్కొనడం జరుగుతుంది. వీరికి ఆల్రెడీ పద్మశ్రీ కానీ పద్మభూషణ్ కానీ అలాగే రామన్ మెగసెసే అవార్డు కూడా రావడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఎందుకు అంటే గాంధీయన్ ప్రిన్సిపల్ ఫాలో అయ్యేవారు. ప్లస్ అలాగే వీరు సేవ అనేది ఫస్ట్ టైం ఇది సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్ అసోసియేషన్ని 1972లోనే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పద్మశ్రీ, రామన్ మెగాసెసే అవార్డు, అలాగే పద్మభూషణ్ కూడా రావడం జరిగింది. అలాగే వీరు రాజ్యసభ మెంబర్గా, ప్లానింగ్ కమిషన్లో మెంబర్గా వర్క్ చేయడం జరిగింది. అలాగే వరల్డ్ బ్యాంక్కి అడ్వైజర్గా కూడా పనిచేయడం జరిగింది అన్నమాట. ఓకే, వీరు ఒకనొక సమయంలో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీని కూడా అడ్రస్ చేశారనమాట. అలాగే వీరు మెయిన్గా ఒక బుక్ రచించడం జరిగింది. ఏం బుక్ అంటే బిల్డింగ్ 100 మైల్ కమ్యూనిటీస్ అనే ఒక బుక్ను కూడా రచించడం జరిగింది. సో ఎవరండి? ఎలా భట్ గారు. సో చాలా ఇంపార్టెంట్. వీరికి ఇంత ఖ్యాతి ఉంది కాబట్టి ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. వీరు 1993 అహ్మదాబాద్లో జన్మించడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఏక్ జానకి అమ్మల్ గారు న్యూస్లో ఉన్నారు. వీరి యొక్క 125th బర్త్ యానివర్సరీ అనేది జరిగింది. 125th బర్త్ యానివర్సరీ. ఓకే, వీరు ఎక్కడండి? కేరళలో జన్మించడం జరిగింది. మెయిన్గా వీరు వచ్చేసి ఎదావలత్ కక్కత్ జానకి అమ్మల్ వీరి యొక్క పూర్తి పేరు అండి. వీరు ఏంటి అంటే వీరి యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు బి అవార్డెడ్ పిహెచ్డి ఇన్ బొటానికల్ సైన్సెస్లో ఫస్ట్ ఉమెన్ అన్నమాట. ఫస్ట్ ఉమెన్ ఎవరు పిహెచ్డి తీసుకున్నారు అంటే ఈకే జానకి అమ్మల్ గారు ఫస్ట్ బొటానికల్ సైన్సెస్లో పిహెచ్డి తీసుకోవడం జరిగింది అనమాట. ఫస్ట్ ఇండియన్ ఉమెన్. ఓకే, ఫస్ట్ ఇండియన్ ఉమెన్. ఓకే, సో వీరి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే సైలెంట్ వ్యాలీ మూమెంట్ ఏదైతే ఉందో, సేవ్ సైలెంట్ వ్యాలీ మూమెంట్ వీరి ఆధ్వర్యంలోనే స్టార్ట్ అవ్వడం జరిగింది అన్నమాట. సో ఇది ఇంపార్టెంట్. వీరి యొక్క 125th బర్త్ యానివర్సరీ రీసెంట్గా జరుపుకున్నట్టు ఈకే జానకి అమ్మల్ గారికి సంబంధించినటువంటి మూమెంట్ ఏది అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అదేంటి అండి? సైలెంట్ వ్యాలీ మూమెంట్. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇద్దరు సిఆర్పిఎఫ్ లేడీ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారికి మెయిన్గా ఇన్స్పెక్టర్ జనరల్ అనే కేటగిరీ రావడం జరిగింది. ఇన్స్పెక్టర్ జనరల్ కేటగిరీ ఫస్ట్ టైం అన్నమాట. ఫస్ట్ టైం సిఆర్పిఎఫ్లో ఉన్నటువంటి ఇద్దరు లేడీస్కి ఈ ఇన్స్పెక్టర్ జనరల్ అనే క్యాడర్ రావడం జరిగింది. ఎవరెవరు అంటే మెయిన్గా వచ్చేసి సీమా దుందియా అలాగే అని అబ్రహం గారు. ఎవరెవరండి? సీమా దుందియా అలాగే అని అబ్రహం గారికి ఇద్దరికి కూడా ఐజీ ర్యాంక్ అనేది రావడం జరిగింది. ఇది సిఆర్పిఎఫ్ స్థాపించినప్పటి నుంచి ఫస్ట్ టైం అన్నమాట. ఒక ఇద్దరు ఉమెన్ ఇన్స్పెక్టర్స్కి ఈ ఐజీ క్యాడర్కి రావడం అనేది ఫస్ట్ టైం జరిగిందనమాట. సో మనకి మెయిన్గా 1986లో సిఆర్పిఎఫ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సెంట్రల్ ఆర్మర్డ్ పోలీస్ ఫోర్స్ని మనం 1986లో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎవరెవరండి? ఇప్పుడు సీమా దుందియా గారు వచ్చేసి విల్ హెడెడ్ ది బీహార్ సెక్టార్ ఆఫ్ ది సిఆర్పిఎఫ్. అలాగే అని అబ్రహం గారు వచ్చేసి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్కి ఐజీగా పనిచేయనున్నారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ఐఐపిడిఎఫ్ అనే స్కీమ్ న్యూస్లో ఉందండి. ఇదేం లేదండి, ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఫండ్ స్కీమ్ అండి. మెయిన్గా వచ్చేసి డిపార్ట్మెంట్ ఎకనామిక్ అఫైర్స్ ఎవరైతే ఉన్నారో ఫైనాన్స్ మినిస్ట్రీ కింద ఉంటుంది. సో వీరు ఏం చేశారంటే కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద బిల్డ్ చేసేటువంటి ఏవైతే ప్రాజెక్ట్స్ ఉంటాయో ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్కి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇద్దాము అని చెప్పేసి ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఫండ్ స్కీమ్ను తీసుకురావడం జరిగింది. మెయిన్గా ఏంటి? ఇది ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అండి. మెయిన్గా అప్ టు 40% వరకు ఏదైతే అమౌంట్ ఉంటుందో, అంటే యాక్చువల్గా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద బిల్డ్ చేసేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కానీ ఎనీ ప్రాజెక్ట్ కానీ అది ఇంపార్టెన్స్ కనుక ఉంది అనుకున్నట్లయితే అప్పుడు ఏం చేస్తారు? డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ వారు ఆ ప్రాజెక్ట్ సంబంధించి 40% వరకు ఫండ్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. ఓకే, అప్ టు 40% ఆఫ్ ది ప్రాజెక్ట్ కాస్ట్ ఆర్ ప్రొవైడెడ్ బై ది గవర్నమెంట్ ఎట్ ది స్టేజ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ టైంలో ఈ ప్రాజెక్ట్కి 40% వరకు ఫండ్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దేంట్లో? ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఫండ్ స్కీమ్లో భాగంగా. ఓకే, సో ఇదొక సిమిలర్గా ఏం చెప్పాలి అంటే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ స్కీమ్ టైప్ అన్నమాట. ఓకే,
నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటి అంటే కాలా నమక్ రైస్ అనే న్యూస్లో ఉంది. ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు 2 కొత్త రకమైనటువంటి వంగడాలను పెంపొందించడం జరిగిందనమాట. ఓకే, డెవలప్ చేశారు. దాంట్లో భాగంగా ఆ 2 కొత్త వంగడాలు ఏంటి అంటే పూసా నరేంద్ర కాలా నమక్ 1638 అలాగే పూసా నరేంద్ర కాలా నమక్ 1652 ఈ 2 వేరియంట్స్ని డెవలప్ చేయడం జరిగింది. ఈ 2 వేరియంట్స్ కూడా ఏమైంది అంటే కాలా నమక్ రైస్ డెవలప్ చేయడం వల్ల ఈ కాలా నమక్ రైస్ అనేది డబుల్ ఈల్డ్ అంటే ఇప్పుడు సపోజ్ 100 క్వింటాలు వచ్చేది ఇప్పుడు ఎంత వస్తుంది అంటే 200 క్వింటాల దాకా వస్తుంది. ఈ ఏది పూసా నరేంద్ర కాలా నమక్ 1638 ద్వారా పూసా నరేంద్ర కాలా నమక్ 1652 అనే 2 కొత్త వంగడాలలో డబుల్ ఈల్డ్ అనేది రావడం జరిగింది. ఈ మెయిన్గా ఏంటి అంటే ఈ 2 కొత్త వంగడాలు కూడా దేని ద్వారా అంటే యాక్చువల్గా ఏంది కాలా నమక్ అనే రైస్తోని ఇంకో మెయిన్గా పేరెంట్ అనేది ఉంటుంది కదా, వాటి ఏవి అంటే ఆ వేరియంట్స్ ఏంటి అంటే బింద్లీ ముత్నాట్ 68 అనేది ప్లస్ అలాగే పూసా బాస్మతి 1176 అనే ఈ 2 వంగడాలతో క్రాస్ బ్రీడింగ్ చేసి ఈ కాలా నమక్ రైస్ ద్వారా ఈ పూసా నరేంద్ర కాలా నమక్ 1638 పూసా నరేంద్ర కాలా నమక్ 6252 అనే 1652 అనే కొత్త వంగడాలను ఈ 2 బింద్లీ ముత్నాథ్ 68 అలాగే పూసా బాస్మతి 6076 ద్వారా క్రాస్ బ్రీడింగ్ చేయడం వల్ల ఈ 2 కొత్త వంగడాలను డెవలప్ చేశారు. ఈ 2 కొత్త వంగడాలు ఏం చేశాయి అంటే ఒకప్పుడు ఒరిజినల్ కాలా నమక్ రైస్ ఏదైతే ఉంటుందో అది ఇచ్చే ఈల్డ్ కంటే ఇప్పుడు డబుల్ అవుతుంది అనమాట. అంటే ఒక పంట కాలంలో 100 క్వింటాలు ఇచ్చేది ఇప్పుడు 200 క్వింటాలు ఇస్తుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలాగే మెయిన్గా ఈ కాలా నమక్ ఏంటి ఈ కాలా నమక్ రైస్ అనేది పేరు ఎందుకు వచ్చిందంటే ఇది యాక్చువల్గా ఈ రైస్ హస్క్ ఏదైతే ఉంటుందో పూర్తిగా కూడా బ్లాక్గా ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు యాక్చువల్గా బ్లాక్ రైస్ అంటాం చూడండి అలా అనమాట. సో దీనికి అలాగే నమక్ కాలా అంటే బ్లాక్ ప్లస్ అలాగే నమక్ అంటే ఉప్పు అంటే ఎక్కువగా సాల్టీగా కూడా ఉంటుంది. ఎక్కువగా ఇది ఏంటి అంటే లార్డ్ బుద్ధ గిఫ్ట్గా ఇచ్చాడని చెప్పేసి పేర్కొనడం జరుగుతుంది అనమాట. సో అదేవిధంగా బుద్ధ రైస్ అనే పేరుతో ఈ కాలా నమక్ రైస్కి GI ట్యాగ్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. బుద్ధ రైస్ అనే అంటే మెయిన్గా బుద్ధ రైస్గా దీన్ని పెంపొందించుతాము, దీన్ని మార్కెట్ చేద్దాము అని చెప్పేసి బుద్ధ రైస్గా దీనికి GI ట్యాగ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇది తెరై రీజియన్ యూపీలో ఉన్నటువంటి తెరై రీజియన్లో ఇది పండుతుంది అనమాట. ఓకే, సో దానికి సంబంధించినటువంటి జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ రావడం జరిగింది లార్డ్ బుద్ధ అనే పేరు పైన. ఓకే, తెరై రీజియన్లో ఇది ఎక్కువగా పండడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి డిజిటల్ రూపీ అనే న్యూస్లో ఉందండి. డిజిటల్ రూపీ వచ్చేసి రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు పైలట్ ప్రాజెక్ట్ కింద అంటే అబ్జర్వేషన్ మోడ్ కింద డిజిటల్ రూపీని లాంచ్ చేయడం జరిగింది. అది కూడా హోల్సేల్ సెగ్మెంట్లో మనకి రీటైల్ సెగ్మెంట్ అండ్ హోల్సేల్ సెగ్మెంట్ అని 2 సెగ్మెంట్స్ ఉంటాయి కదా, దాంట్లో భాగంగా ఇది మనకి హోల్సేల్ సెగ్మెంట్లో పైలట్ ప్రాజెక్ట్ కింద డిజిటల్ రూపీని మనకు RBI వారు లాంచ్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఏంటి అంటే 2022 బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు ఈ డిజిటల్ రూపీని మేము తీసుకొస్తున్నాము అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. దాంట్లో భాగంగా పైలట్ ప్రాజెక్ట్ కింద RBI వారు హోల్సేల్ సెగ్మెంట్లో డిజిటల్ రూపీని తీసుకురావడం జరిగింది అనమాట. ఏ సెగ్మెంట్స్ ఉంటాయి? 2 సెగ్మెంట్స్, ఒకటి రీటైల్ సెగ్మెంట్, ఇంకోటి హోల్సేల్ సెగ్మెంట్. ప్రస్తుతానికి హోల్సేల్ సెగ్మెంట్ ఇచ్చారు. విత్-ఇన్ 1 మంత్లో కూడా రీటైల్ సెగ్మెంట్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొస్తాము అని చెప్పేసి సెంట్రల్ బ్యాంక్ వారు అంటే RBI బ్యాంక్ వారు తెలపడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటి అంటే C-295 అనే ఎయిర్ క్రాఫ్ట్ అనే న్యూస్లో ఉంది. C-295 అనే ఎయిర్ క్రాఫ్ట్ అనే న్యూస్లో ఉంది. ఇది ఏంటి అంటే మెయిన్గా వచ్చేసి ఫస్ట్ టైం ఇండియాలో ఇండిజినస్గా బిల్డ్ చేసినటువంటి మొట్టమొదటి ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్ అండి. మొట్టమొదటి ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఇప్పటివరకు మనకి బిల్డ్ చేశారా లేదా అంటే బిల్డ్ చేశారండి. ఏంటి ఓన్లీ ఇండివిజువల్ పార్ట్స్ మాత్రమే బిల్డ్ చేయడం జరిగింది ఇండియాలో. కాకపోతే ఫస్ట్ టైం ఈ ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ని కంప్లీట్గా ఇండిజినియస్ పార్ట్స్తోని ఇండియాలోనూ బిల్డ్ చేయడం జరిగిందన్నమాట. సో ఇది ఒక ల్యాండ్ మార్క్ అచీవ్మెంట్ అనమాట, అంటే బూస్టింగ్ అనమాట. ఆత్మనిర్భర్ భారత్ స్కీమ్లో భాగంగా ఇది ఒక అచీవ్మెంట్ అనమాట. సో రీసెంట్గా దీనికి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఏదైతే ఉందో దాన్ని వడోదర గుజరాత్లో ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోడీ గారు వడోదర గుజరాత్లో ఈ C-295 అనే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది యాక్చువల్గా ఈ C-295 అనే ఎయిర్ క్రాఫ్ట్ని ఏ కంపెనీస్ డెవలప్ చేస్తున్నాయంటే ఎయిర్బస్ డిఫెన్స్ వారు
ఎయిర్బస్ డిఫెన్స్ అనే కంపెనీ ప్లస్ అలాగే స్పేస్ అండ్ టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ లిమిటెడ్ ఎవరైతే ఉన్నారో ఈ రెండు కంపెనీలు కలిపి ఈ C-295 అనే ఏది ఎయిర్ క్రాఫ్ట్ని బిల్డ్ చేయడం జరిగింది. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఏ ప్రైవేట్ సెక్టార్ కంపెనీ వుడ్ బి మ్యానుఫ్యాక్చరింగ్ ఫుల్ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్ ది కంట్రీ అన్నమాట. ఓకే, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే AD-1 మిసైల్ అనే DRDO వారు రీసెంట్గా ఒక phase 2 బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని టెస్ట్ ఫైర్ చేశారండి. సో సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి phase 2, phase 1 అని ఉంటాయి. phase 2 బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టంలో భాగంగా AD-1 మిసైల్ గుర్తుపెట్టుకోండి. ఓకే, phase 2 లో ఉన్నటువంటి బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ ఇంటర్సెప్టార్లో భాగంగా మనకి AD-1 మిసైల్ అనేది డెవలప్ చేయడం జరిగింది. ఆ AD-1 మిసైల్ని మనకి DRDO వారు రీసెంట్గా టెస్ట్ ఫైర్ కూడా చేయడం జరిగింది. ఇది వచ్చేసి మెయిన్గా ఇప్పుడు AD-1 మిసైల్ ఏంటి అంటే లాంగ్ రేంజ్ ఇంటర్సెప్టార్ మిసైల్ అండి. షార్ట్ రేంజ్, లాంగ్ రేంజ్, మీడియం రేంజ్ అనేవి ఉంటాయి కదా. సో ఇది లాంగ్ రేంజ్ ఇంటర్సెప్టార్ మిసైల్. మెయిన్గా ఇది వచ్చేసి ఎగ్జో అండ్ ఎండో రెండు కూడా, ఎగ్జో అట్మాస్ఫియరిక్ అలాగే ఎండో అట్మాస్ఫియరిక్ అంటే భూ ఆవరణలో అలాగే భూ ఆవరణ పైన కూడా దీన్ని ప్రయోగించడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇది మెయిన్గా వచ్చేసి ఈ AD-1 మిసైల్ వచ్చేసి 2 స్టేజ్ సాలిడ్ మోటార్తో కలిగి ఉంటుంది. ఓకే, ఇలా కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, 2 స్టేజ్ సాలిడ్ మోటార్ను కలిగి ఉండి డెవలప్డ్ అడ్వాన్స్డ్ కంట్రోల్ సిస్టమ్ అలాగే నావిగేషన్ అండ్ గైడ్లైన్స్ అల్గారిథమ్ టు ప్రిసైస్లీ గైడ్ ది వెహికల్ టు ది టార్గెట్ అన్నమాట. ఓకే, AD-1 మిసైల్ అనేది phase 2 బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ ప్రోగ్రామ్లో భాగంగా డెవలప్ చేయడం జరిగింది. సో ఇది 2 స్టేజ్ సాలిడ్ మోటార్ని కలిగి ఉంటుంది. అలాగే ఎగ్జో అండ్ ఎండో అట్మాస్ఫియర్లో ప్రయోగించడానికి అని చెప్పేసి దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ అండి. ఇది కొంచెం న్యూస్లో ఉంది. పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ అని వచ్చేసి మెయిన్గా వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు రిలీజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. అంటే ఇది మెయిన్గా వచ్చేసి గ్రౌండ్ రియాలిటీని బట్టి అంటే ఏ స్టేట్స్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేసి స్కూల్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది వాటికి సంబంధించి మెయిన్గా ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేసి ఈ ఇండెక్స్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో అంటే ఈ ఇండెక్స్ ఆధారంగా మనకి ఏం చేస్తారు, ఎవిడెన్స్ బేస్డ్ పాలసీ మేకింగ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు సపోజ్ తెలంగాణలో అక్షరాస్యత ఎంత ఉంది, అక్కడ అక్షరాస్యత పడిపోవడానికి గల కారణం ఏంది, మధ్యప్రదేశ్లో అక్షరాస్యత పడిపోవడానికి గల కారణం ఏంది, స్కూల్ రేషియో ఎంత ఉంది, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఎంత ఉన్నారు, స్కూల్ ఏజ్డ్ చిల్డ్రన్ ఎంత ఉన్నారు, అసలు వాళ్ళు ప్రాబ్లమ్స్ ఏంటి, సక్సెస్ ఏంటి, సక్సెస్ స్టోరీస్ ఇదంతా తీసుకొచ్చి ఒక ఇండెక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇండెక్స్ను బేస్ చేసుకొని మళ్ళీ ఏం చేస్తారు, ఎవిడెన్స్ బేస్డ్ పాలసీ మేకింగ్ అనేది ఆయా రాష్ట్రాలకు సంబంధించి చేయడం జరుగుతుంది అనమాట. సో మెయిన్గా 5 సెగ్మెంట్స్లో జరుగుతాయండి. 5 సెగ్మెంట్స్లో 5 డొమైన్స్లో ఈ పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో లర్నింగ్ అవుట్కమ్ ఒకటి, యాక్సెస్ ఒకటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ ఒకటి, ఈక్విటీ ఒకటి, గవర్నెన్స్ ప్రాసెస్ ఒకటి. సో ఈ 5 డొమైన్స్లతో పాటుగా దీంట్లో సబ్ కేటగిరీస్ ఉంటాయి. సబ్ కేటగిరీస్ అన్ని 70 ఇండికేటర్లు ఉంటాయి. ఓకే, ఇవి ఇంపార్టెంట్ అనమాట. ఇవి ఇచ్చే ఈ డొమైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 5 డొమైన్స్ ప్లస్ 70 ఇండికేటర్స్ను బేస్ చేసుకొని ఈ పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు. ఈ ఇండెక్స్ ద్వారా బేస్ చేసుకొని రియాలిటీ పాలసీ మేకింగ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే పోర్టల్ ఆన్ ది నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ అని చెప్పేసి న్యూస్లో ఉంది. ఏంటి, పోర్టల్ ఆన్ ది నేషనల్ మిషన్ ఆన్ ది న్యాచురల్ ఫార్మింగ్. మనకి న్యాచురల్ ఫార్మింగ్ అనేది చాలా మటుకు న్యూస్లో ఉంటుంది. ఏంటి, 0 బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అనేది ఇప్పటి వరకు గవర్నమెంట్ చాలా మటుకు ఎంకరేజ్ చేస్తుంది. సో ఈ న్యాచురల్ ఫార్మింగ్ ఎవరైతే చేస్తున్నారో వారికి ఇంకా ఎంకరేజ్ చేయడం కోసం ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ నేను చేస్తున్నాను, నాకు దానికి సంబంధించి ఏమేం కావాలి, ప్లస్ అలాగే నాకు మార్కెట్ అవైలబిలిటీ ఎలా ఉంటుంది, సో ఇంకా ట్రెండ్స్ ఏ విధంగా కొనసాగుతున్నాయి ఈ న్యాచురల్ ఫార్మింగ్ పైన అని తెలుసుకోవడం కోసం అని చెప్పేసి ఒక పోర్టల్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వారు ఒక పోర్టల్ లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటి అంటే మెయిన్గా ఇంటర్లింకింగ్ జరుగుతుంది అనమాట. అంటే వేరియస్ ఎక్కడెక్కడ న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు, వారి యొక్క సక్సెస్ స్టోరీస్ కానీ, వారికి మార్కెటింగ్ ఆపర్చునిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ సంబంధించి మార్కెట్ ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు అని చెప్పేసి పూర్తి సంబంధించినటువంటి
డాటా కానీ డౌట్స్ వెరిఫికేషన్ కానీ ఈ పోర్టల్లో పొందుపరచడం జరుగుతుందన్నమాట. ఓకే, నేషనల్ మిషన్ అంది న్యాచురల్ ఫార్మింగ్ కింద ఈ పోర్టల్ అనేది తీసుకురావడం జరిగింది. దీనికంటూ కూడా ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ది ఫస్ట్ స్టీరింగ్ కమిటీ మీటింగ్ ఆఫ్ ది నేషనల్ న్యాచురల్ ఫార్మింగ్ మిషన్లో భాగంగా ఇది ఫస్ట్ మీటింగ్. స్టీరింగ్ కమిటీ ఏదైతే ఉందో, ఈ నేషనల్ న్యాచురల్ ఫార్మింగ్ స్టీరింగ్ కమిటీ ఏదైతే ఉందో ఫస్ట్ మీటింగ్లోనే ఈ పోర్టల్ లాంచ్ చేయడం జరిగింది. Okay, all the information, the portal contains all the information about the mission, implementation outline, resources, implementation progression, farmers registration, blogs, etc., which will be useful for the farmers. Okay, ఇది అలాగే మినిస్ట్రీ ఆఫ్ వేరియస్ డిపార్ట్మెంట్స్తో కూడా కోఆర్డినేట్ అయి పనిచేస్తుంది అనమాట. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి కానీ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ వారితో కొలాబరేట్ అయ్యి ఈ పోర్టల్ పనిచేస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఎట్ పూణే. ఫస్ట్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ అనేది మనకు మహారాష్ట్రలోని పూణేలో రావడం జరుగుతుంది. దీనికంటూ ఏం చేస్తున్నారు, ద గ్రీన్ ఫీల్డ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్ అనేది మహారాష్ట్రలో ఇవ్వడం కోసం అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడండి, ఫస్ట్ ఇండియాలోనే ఫస్ట్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఎక్కడ వస్తుంది అంటే అది పూణే, మహారాష్ట్రలోని పూణేలో వస్తుంది. ఎంతతోని వస్తుంది అంటే 492.85 crores తోని ఈ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని ఏర్పాటు చేయడం కోసం అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ఇండియాస్ ఫస్ట్ ఫ్లోటింగ్ ఫైనాన్షియల్ లిటరసీ క్యాంప్ వాజ్ ఆర్గనైజ్డ్ రీసెంట్లీ బై ఇండియాస్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్. ఇండియాస్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో యాక్చువల్గా ఫైనాన్షియల్ లిటరసీ క్యాంప్ అనేది ఎక్కడైనా కండక్ట్ చేస్తారు. కాకపోతే ఇక్కడ ఏంటి అండి ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఫస్ట్ ఫ్లోటింగ్ ఫైనాన్షియల్ లిటరసీ క్యాంప్ అంటున్నాడు. ఇది ఎక్కడ అండి అంటే శ్రీనగర్లో ఉన్నటువంటి దాల్ లేక్లో నిర్వహించడం జరిగింది. ఈ ఫైనాన్షియల్ లిటరసీ క్యాంప్లో భాగంగా ఏ బ్యాంక్ వారు ఎలాంటి ఆఫర్స్ ఇస్తున్నారు, ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారనే ఒక అవేర్నెస్ క్యాంపు తీసుకొస్తారనమాట. ఓకే, దాంట్లో భాగంగానే మెయిన్గా వచ్చేసి నివిషాక్ దీది అనే ఒక ఇనిషియేటివ్లో భాగంగా జమ్మూ అండ్ కాశ్మీర్ శ్రీనగర్లో ఉన్నటువంటి దాల్ లేక్లో ఈ ఫ్లోటింగ్ ఫైనాన్షియల్ లిటరసీ క్యాంప్ అనేది తీసుకురావడం జరిగింది. ఓకే, ఎవరండి, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ వారు. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇండియన్ స్పేస్ కాంగ్రెస్ 2022 అనే న్యూస్లో ఉంది. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది అంటే October 26 నుంచి 28 మధ్యలో ఈ ఇండియా స్పేస్ కాంగ్రెస్ అనేది చేయడం జరిగింది. మెయిన్గా వచ్చేసి ఎవరెవరు అంటే సాట్కామ్ ఇండస్ట్రీ అసోసియేషన్ వారు, అలాగే ఇన్స్ట్రో వారు, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వారు, నీతి ఆయోగ్, ఇన్స్పేస్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఇన్స్పేస్, అలాగే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వీళ్ళందరూ కలిసి ఇండియా స్పేస్ కాంగ్రెస్ 2022ను నిర్వహించడం జరిగింది. ఓకే, ఎక్కడ అండి, న్యూఢిల్లీలో. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే October 26 నుంచి 28 మధ్యలో. సో ఈ స్పేస్ ప్రోగ్రాంలో భాగంగా అంటే ఈ స్పేస్ కాంగ్రెస్లో భాగంగా వేరియస్ సెక్టార్స్ నుంచి వచ్చినటువంటి అందరూ కూడా మెయిన్గా అంటే ఇండస్ట్రియలిస్ట్ కానీ వీళ్ళ సైంటిస్టులను కానీ పిలిచి అంటే ఇప్పుడు అప్కమింగ్ టెక్నాలజీస్ ఏమున్నాయి స్పేస్కి సంబంధించి, ఇంకే విధంగా ఇండియాను ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఒక కాంగ్రెస్ లాగా రిజల్యూషన్స్ అనేది పాస్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, వేరియస్ అప్లికేషన్స్ కానీ మాడ్యూల్స్ వీళ్ళందరూ వస్తారు. ఓకే, అలాగే ఈ థీమ్ ఇండియా స్పేస్ ప్రోగ్రామ్, ఇండియా స్పేస్ కాంగ్రెస్ 2020 యొక్క థీమ్ ఏంటంటే లివరేజింగ్ ది స్పేస్ టు పవర్ నెక్స్ట్ జనరేషన్ కమ్యూనికేషన్ అండ్ బిజినెస్. ఓకే, థీమ్ మరొకసారి గుర్తుపెట్టుకోండి, లివరేజింగ్ స్పేస్ టు పవర్ నెక్స్ట్ జనరేషన్ కమ్యూనికేషన్ అండ్ బిజినెస్. ఓకే, ఇట్ బ్రాట్ టుగెదర్ ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్స్ ఫ్రమ్ ది స్పేస్ ఏజెన్సీస్, అలాగే ఇండస్ట్రీ ఇన్స్టిట్యూషన్స్ టు డిస్కస్ గ్రోత్ ఆపర్చునిటీ స్పేస్ సెక్టార్ ఇన్ ఇండియా. ఓకే, నాట్ ఓన్లీ స్పేస్ సెక్టార్ అండి, సైబర్ సెక్టార్కి సంబంధించి కూడా ఈ ఇండియా స్పేస్ ప్రోగ్రామ్ కాంగ్రెస్లో డిస్కస్ చేయడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ హైపర్ స్కేల్డ్ డాటా సెంటర్ యొట్టా D1 అనేది న్యూస్లో ఉంది. యొట్టా D1 అనేది ఏం లేదండి, ఇండియాస్ యొక్క ఫస్ట్ హైపర్ స్కేల్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, హైపర్ స్కేల్ డాటా సెంటర్. సో ఇది ఎక్కడ అండి, ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో లాంచ్ చేయడం జరిగింది. ఓకే, దీంట్లో భాగంగా మెయిన్గా గ్లోబల్ కనెక్టివిటీ అనేది చాలా స్పీడ్గా కావాలి కాబట్టి దానికోసం అని చెప్పేసి ఈ డాటా సెంటర్ను తీసుకురావడం జరిగింది. ఎక్కడ అండి, ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో యొట్టా D1 అనేది హైపర్ స్కేల్ డాటా సెంటర్. ఓకే, హైపర్ స్కేల్ డాటా సెంటర్.
సో ఇవ్వండి వీక్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. అంటే మనం అక్టోబర్ 31 నుంచి నవంబర్ 6 మధ్యలో ఉన్నటువంటి వేరియస్ కరెంట్ అఫైర్స్, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి క్లియర్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఈ విధంగానే మరికొన్ని కరెంట్ అఫైర్స్ అనేవి నెక్స్ట్ వీక్లో కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఎలాంటి ఏమైనా ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ప్లీజ్ ఫాలో T1 Academy. థ్యాంక్ యూ సో మచ్.